టీచర్ జాబే మీ లక్ష్యమా? తెలంగాణ టెట్ డిఎస్సి, ఏపీ డిఎస్సి ప్రిపేర్ అయ్యే విద్యార్థులకు రామయ్య కోచింగ్ సెంటర్ ఆఫ్లైన్ కోచింగ్, ఆన్లైన్ లైవ్ క్లాసెస్. ఆఫ్లైన్ కోచింగ్ కావాలంటే దిల్సుఖ్ నగర్ హైదరాబాద్ రండి. ఆన్లైన్ లైవ్ క్లాస్ కావాలంటే ప్లే స్టోర్ నుంచి రామయ్య కంప్యూటర్ కోచింగ్ సెంటర్ మొబైల్ యాప్ డౌన్లోడ్ చేసుకోండి. సో ఇంకా చాలా మందికి ఈ రోజు రేపు పేపర్ 2 ఎగ్జామ్స్ ఉన్నట్టుంది. సో ఇంకా పండగ వాతావరణం అయిపోయినట్టుంది. సో లిమిటెడ్ మెంబర్స్ వచ్చారు. అయినా ఈ రోజు వచ్చిన డెమో క్లాస్ వచ్చిన వాళ్ళందరికీ జాబ్లు వస్తాయి, నో డౌట్. ఓకే, సో కంగ్రాచులేషన్. ఎందుకంటే ఫస్ట్ డెమోకే మీరు వచ్చారు కాబట్టి 100% మీ అందరికీ జాబులు వస్తాయి. రామయ్య సంస్థలు అడుగుపెట్టిన వాళ్ళందరికీ 99% మా షెడ్యూల్ ఫాలో అయితే డెఫినెట్లీ జాబులు వస్తాయి. ఓకే, సో ఈరోజు ఇప్పటి వరకు డెమో క్లాస్ అంటే మీరేదో మమ్మల్ని టెస్ట్ చేస్తారని డెమో క్లాస్ కండక్ట్ చేయం. ప్రతి ఆదివారం ఆనవాయితీగా రామయ్య సంస్థలో డెమో క్లాసెస్ నడుస్తూ ఉంటాయి. సండే తెల్లారంటే మండే రోజు బ్యాచెస్ స్టార్ట్ అవుతూ ఉంటాయి. డెమో క్లాస్లో ఏం చెప్తామంటే అసలు ఏ కోచింగ్కి వస్తున్నారు, దాని యొక్క క్వాలిఫికేషన్స్ ఏంది, దాని సిలబస్లు ఎలా ఉంటాయి, సిలబస్లతో పాటు రామయ్య సంస్థలో కోచింగ్ ఎన్ని నెలలు ఉంటుంది, ఎలా చెప్తారు, సో రామయ్య సంస్థలో ఇదివరకు ర్యాంకులు ఎలా వచ్చాయి, సో ఫ్యూచర్లో కోచింగ్ ఆఫ్లైన్ కోచింగ్ ఎలా ఉంటుంది, ఆన్లైన్ కోచింగ్ ఎలా ఉంటుంది, రామయ్య సంస్థలో 7 పద్ధతుల్లో కోచింగ్ ఉంటుంది. 7 పద్ధతుల్లో కోచింగ్ ఉంటుంది. ఒకటి ఆఫ్లైన్ ప్లస్ ఆన్లైన్, సెకండ్ వన్ ఓన్లీ ఆఫ్లైన్ కోచింగ్, థర్డ్ వన్ లైవ్ మెంటర్షిప్, ఆన్లైన్ లైవ్ క్లాసెస్, అండ్ ఫోర్త్ వన్ ఆన్లైన్ రికార్డెడ్ వీడియో క్లాసెస్, ఫిఫ్త్ వన్ ప్రింటెడ్ మెటీరియల్స్, సిక్స్త్ వన్ టెస్ట్ సిరీస్, సెవెంత్ వన్ ఫ్రీ గ్రాండ్ టెస్ట్ కూడా జిల్లాల వారీగా రాసుకోవచ్చు. ఈ 7 టైప్స్ ఆఫ్స్ లో తెలంగాణ డిఎస్సి కానీ ఏపీ డిఎస్సి వాళ్ళకి కానీ కోచింగ్ ఇస్తున్నాం. సో ఇందులో ఏపీ డిఎస్సి వాళ్ళు ఉన్నారు ఎవరన్నా? ఏపీ డిఎస్సి వాళ్ళు. ఓకే, సో రిమైనింగ్ అంతా తెలంగాణ డిఎస్సి. ఇందులో ఎస్ఐ కానిస్టేబుల్స్ గ్రూప్స్ సంబంధించి ఎవరు ఉన్నారా? డెమో క్లాస్ ఎవరైనా వచ్చారా? ఎస్ఐ కానిస్టేబుల్స్ అండ్ గ్రూప్స్, విఆర్ఓ విఆర్ఏ కూడా మన ఇన్స్టిట్యూట్ లో కోచింగ్ ఉన్నది. సో మీ సిస్టర్స్ అండ్ బ్రదర్స్ చెప్పవచ్చు. సో అవి కూడా త్వరలో నోటిఫికేషన్ వస్తున్నాయి. సో ముందుగా మీ మైండ్ లో ఉన్న డౌట్స్ ఏంటంటే అసలు నోటిఫికేషన్ ఎప్పుడు వస్తుంది అనేది పెద్ద డౌట్. ఎప్పుడు నోటిఫికేషన్ వస్తుంది, ఎన్ని వేల పోస్టులతో నోటిఫికేషన్ వస్తుంది, ఎప్పుడు ఎగ్జామ్ ఉండొచ్చు అనేది మీ మైండ్ లో ఫస్ట్ మొలుస్తున్న ప్రశ్న. సో దానికి కూడా నేను వివరణ ఇస్తాను. దాంతో పాటు అసలు సిలబస్లు ఎలా ఉంటాయి, తెలంగాణ డిఎస్సికి సంబంధించిన సిలబస్ ఎలా ఉంటుంది, ఏపీ డిఎస్సికి సంబంధించిన సిలబస్ ఎలా ఉంటుంది, ఇవన్నీ కూడా నేను మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. దాంతో పాటు కోచింగ్ ఫీజుల వివరాలు, ఈ 7 టైప్స్ ఆఫ్స్ లో ఫస్ట్ వన్ ఫీజు ఎంత, సెకండ్ వన్ ఫీజు ఎంత, థర్డ్ వన్ ఫీజు ఎంత, ఫోర్త్ వన్ ఫీజు ఎంత, ఫిఫ్త్ వన్ ఫీజు ఎంత, సిక్స్త్ వన్ ఫీజు ఎంత, సెవెంత్ వన్ ఫ్రీ, ఎట్లయినా ఫ్రీనే, వాటిని కూడా ఎలా రాసుకోవచ్చు అనేది ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఓకే, సో మరి ఇవన్నీ చెప్తున్నారు, మీరెవరు అనుకోవచ్చు. నేను ఎవరిని? నా పేరు సిరికొండ లక్ష్మీనారాయణ, డైరెక్టర్ ఆఫ్ ది రామయ్య కంప్యూటర్ కోచింగ్ సెంటర్. సో ఇవన్నీ చెప్పబోయే ముందు ఒక 5 నిమిషాల సంస్థ గురించి చెప్తాను. దాని తర్వాత మీకు సంబంధించిన సబ్జెక్ట్, కంటెంట్ కి సంబంధించిన సబ్జెక్ట్, ఇవన్నీ వీటి గురించి కూడా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. నా తర్వాత అవైలబుల్ ఉన్న కంటెంట్ సార్లు, అంటే ఇప్పుడు హెచ్జిటి వాళ్ళు ఉన్నారు, హెచ్జిటికి ఒక సారు ఏదైనా ఒక కంటెంట్ సార్ చెప్తాడు, అండ్ స్కూల్ అసిస్టెంట్ మ్యాథ్స్ సార్ వస్తారు, బయోసైన్స్ సార్ వస్తారు, తెలుగు సార్ వస్తారు, ఫిజికల్ సైన్స్ ఫిజిక్స్ సార్ వస్తారు. ఇట్లా అవైలబుల్ ఉన్న సార్లని మీకు డెమో క్లాస్ అవైలబుల్ ఉన్న సార్ని నేను డెమో క్లాస్ కూడా చెప్పిస్తాను. సో ఈ రోజు వరకు అడ్మిషన్లు రేపటి బ్యాచ్కి నడుస్తూ ఉంటాయి. ఈవినింగ్ వరకు ఎప్పుడైనా కూడా మీరు అడ్మిషన్ తీసుకోవచ్చు. ఓకే, 5 నిమిషాల సంస్థ గురించి. నా క్వాలిఫికేషన్ వచ్చేసి ఎంఎస్సి బిఈడి. సో నేను 20 సంవత్సరాల కింద, అంటే నాది ఎంఎస్సి బిఈడి అయిపోయింది. నేను ఎంఎస్సి బిఈడి చేసేటప్పుడే హోమ్ ట్యూషన్ చెప్పేవాడిని. అంటే హోమ్ ట్యూషన్స్ అంటే 10th స్టాండర్డ్, ఇంటర్మీడియట్ స్టాండర్డ్ మ్యాథ్స్, అంటే నాది ఎంఎస్సి మ్యాథ్స్ కాబట్టి మ్యాథ్స్ ట్యూషన్ చెప్పేవాడిని. అంటే నేను చదువుకునేటప్పుడే దాదాపు నాకు ఒక 4 ట్యూషన్ చెప్తే ఒక 20,000 రూపాయలు నెలకు వచ్చేసాయి హోమ్ ట్యూషన్ ద్వారా 20 సంవత్సరాల కింద ఎంఎస్సి బిఈడి చేసేటప్పుడు. సో అట్లా ఎంఎస్సి బిఈడి అయిపోయినాక బిఈడి ఎందుకు చేస్తాం? కామన్ గా టీచర్ కావాలనే చేస్తాం. టీచర్ కావాలనే లక్ష్యంతోనే మనం చేస్తాం. మాది అసలే నల్గొండ డిస్టిక్ లో టీచర్ జాబ్ అంటే కామన్ గా ఐఏఎస్ చేసినట్టు ఫీల్ అవుతారు బీఈడి చేస్తే. సో కాబట్టి ఆటోమేటిక్ గా అందరి లెక్కన నేను కూడా బీఈడి చేసినా, నేను కూడా టీచర్ కావాలనుకున్నా. బట్ నేను ఎంఎస్సి బీఈడి చేసేటప్పుడు నేను కొద్దిగా ఎర్నింగ్ లో బట్టి 20,000 రూపీస్ వస్తున్నాయి కదా అని
ఆ మోజులో పడి నేను డిఎస్సిని నేను ఎప్పుడు రాయలేదు. అందులో ఒకటి డిఎస్సి అప్పుడు ఆ టైంలో 1200 రూపీస్ వస్తున్నాయి పర్ మంత్. ఎంత వస్తున్నాయి? 1200 రూపీస్ మాత్రమే పర్ మంత్. ఎప్పటి నుంచి చేయాలి? మార్నింగ్ 9 మొదలు పెడితే మళ్ళీ ఈవినింగ్ 5 వరకు చేయాలి. అరే నేను పొద్దున 2 ట్యూషన్లు, ఈవినింగ్ 2 ట్యూషన్ చెప్తే నాకు 20,000 వస్తున్నాయి. ఈ 1200 నేనేం చేసుకోవాలని నాకు అనిపించి నేను డ్రాప్ అయిపోయినా. సరే అట్లా ఎంఎస్సి బీఈడి అయిపోయినాక ఇదే రూమ్ లో, ఒక సింగిల్ రూమ్ లో రామయ్య అకాడమీ హోమ్ ట్యూషన్ సెంటర్ అని పెట్టా. ఎందుకు పెట్టా? సో నా లెక్క ఎంతో మంది విలేజ్ బ్యాక్గ్రౌండ్ నుంచి వచ్చి, అంటే నాది సూర్యాపేట డిస్టిక్, నేరేడుజల మండలం, విలేజ్ కల్లూరు గ్రామం. ఓకే, నా లెక్క విలేజ్ బ్యాక్గ్రౌండ్ నుంచి వచ్చిన వాళ్ళు హైదరాబాద్ లో చదువుకోవాలంటే డిగ్రీ చదవాలన్నా, బీటెక్ చదవాలన్నా, ఎంఎస్సి చేయాలన్నా, బీఈడి చేయాలన్నా చాలా ఖర్చుతో పని. అదే నేను సంపాదించినట్టు మిగతా వాళ్ళు కూడా గ్రాడ్యుయేట్స్ కానీ, బీటెక్ వాళ్ళు కానీ, పీజీ వాళ్ళు కానీ, ఎంటెక్ వాళ్ళు కానీ సంపాదిస్తే వాళ్ళకి ఇంటికాంచి పంపించకుండా చాలా లాభం ఉంటుంది. సో వాళ్ళకి సొంతంగా ఎర్న్ చేసుకునే విధంగా, చదువుకుంటూ ఎర్న్ చేసుకునే విధం ఏంటంటే హోమ్ ట్యూషన్స్ అనేది. ఇప్పటికీ చాలా మంది హోమ్ ట్యూషన్ మన ద్వారా కూడా చెప్తూనే ఉన్నారు ఇంకా. సో అప్పుడు నేను రామయ్య అకాడమీ హోమ్ ట్యూషన్ స్టార్ట్ చేశాను. దాదాపు నా దగ్గర ఇన్ ట్విన్ సిటీస్ లో 20,000 మంది టోటల్ రిజిస్టర్ చేసుకున్నారు. 20,000 మంది. అప్ టు 10th స్టాండర్డ్ చెప్పేవాళ్ళు, సిబిఎస్ఈ, ఐసిఎస్ఈ, స్టేట్ బోర్డ్ చెప్పేవాళ్ళు, ఇంటర్మీడియట్ స్టాండర్డ్ చెప్పేవాళ్ళు, అంటే ఇంటర్మీడియట్ అంటే ఎంసెట్, ఏఈఈఈ, ఐఐటి, అప్పుడు బీటెక్ ట్యూషన్స్, డిగ్రీ ట్యూషన్స్, ఇంటర్ ట్యూషన్స్, స్పోకెన్ ఇంగ్లీష్, జీమాట్, జిఆర్ఈ, క్యాట్, టోఫెల్, ఎనీథింగ్ క్వాలిఫికేషన్స్ బట్టి నేను ఎక్కడికైనా పంపించేవాడిని. అంటే అప్పుడు పంపించడం వల్ల ఏమవుతుంది, హోమ్ ట్యూటర్ ఫస్ట్ మంత్ లో నాకు 50% ఇచ్చేవాడు. పేరెంట్స్ కూడా సెట్ చేయగానే నాకు కొంచెం అమౌంట్ ఇచ్చేవాళ్ళు. అట్లా ఇద్దరి నుంచి అమౌంట్ వచ్చేది. అట్లా 20,000 మంది రిజిస్టర్ చేసుకున్నారు. అప్పుడున్న టైంలో రామయ్య అకాడమీ హోమ్ ట్యూషన్ అంటే నెంబర్ 1 సంస్థగా వెలుగొందింది. ఒక్కొక్కరు 50,000, 60,000, అంటే ఎంసెట్, ఏఈఈఈ చెప్పేవాళ్ళు ఒక ట్యూషన్ చెప్తేనే 20,000 ఇచ్చేవాళ్ళు. వీక్లీ 3 days, మంత్లీ. జూబ్లీహిల్స్, బంజారాస్ అటు సైడ్ ఎట్లా ఉంటది, చాలా ధనవంతుని పిల్లలు ఉంటారు. సో అట్లా హోమ్ ట్యూషన్ చాలా క్లిక్ అయింది. నెంబర్ 1 సంస్థగా ఆ టైంలో రామయ్య అకాడమీ హోమ్ ట్యూషన్స్ అని నెంబర్ 1 సంస్థగా వెలుగొందింది. సో దాని తర్వాత ఇక హోమ్ ట్యూషన్ పెట్టుకోలేని స్టూడెంట్ చాలా మంది ఉంటారు. ఇప్పుడు ధనవంతుల పిల్లలు అంటే హోమ్ ట్యూషన్ పెట్టుకోగలరు. పేద పేరెంట్స్ ఏం చేస్తారు, వాళ్ళు ఇంటర్మీడియట్ చదివియాలన్నా, అప్పుడు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ కాబట్టి ఏపీఆర్జేసీ ఎంట్రన్స్, పాలిటెక్నిక్ ఎంట్రన్స్, టీటీసీ ఎంట్రన్స్, ఇంటర్ ట్యూషన్స్, డిగ్రీ ట్యూషన్స్, బీటెక్ ట్యూషన్స్, ఇవన్నీ కూడా గ్రూప్ గా, ఇట్లా మీరు ఎట్లయితే వచ్చారో అట్లా గ్రూప్ గా చిన్న చిన్న రూములు తీసుకొని రామయ్య ఎడ్యుకేషన్ అకాడమీ స్టార్ట్ చేసినాం. రామయ్య ఎడ్యుకేషన్ అకాడమీ కూడా నెంబర్ 1 సంస్థగా వెలుగొందింది. రామయ్య అకాడమీ హోమ్ ట్యూషన్ నెంబర్ 1, రామయ్య ఎడ్యుకేషన్ అకాడమీ కూడా నెంబర్ 1. సరే దాని తర్వాత ఏం చేయాలి? హోమ్ ట్యూషన్స్ నెంబర్ 1 అయింది. ఇన్స్టిట్యూట్ ఎడ్యుకేషన్ అకాడమీ కూడా ఎంసెట్, టీటీసీ ఎంట్రన్స్, ఏపీఆర్జేసీ ఎంట్రన్స్, పాలిటెక్నిక్ ఎంట్రన్స్, ఇవన్నీ కూడా బీఈడి ఎంట్రన్స్, ఎంఎస్సీ ఎంట్రన్సెస్, అవన్నీ కూడా నెంబర్ 1 సంస్థ రామయ్య సంస్థ, అప్పుడు రామయ్య ఎడ్యుకేషన్ అకాడమీ. సరే నెక్స్ట్ కాంపిటేటివ్ ఉంది. నాది ఎట్లాగూ బీఈడి. ఎప్పుడైతే ఎన్సిటి రూల్స్ ప్రకారం ఆర్టీ యాక్ట్ కింద ప్రతి స్టేట్ కూడా టెట్ కండక్ట్ చేయాలి అన్నారో అప్పటి నుంచి నాకు థాట్ వచ్చింది, రామయ్య కాంపిటేటివ్ కోచింగ్ సెంటర్ పెట్టాలి, టీచర్ జాబ్స్ కోచింగ్ ఇవ్వాలి. సరే నేను బీఈడి చేసినా, నేను టీచర్ కాలేకపోయినా, బట్ ఒక టీచర్ అయితే ఒక లైఫ్ లాంగ్ ఒక 50,000 మంది స్టూడెంట్స్ కి ఆయన టీచింగ్ చేయగలడు. బట్ నాకు బీఈడి చేసిన కాబట్టి నాకు జీకే అంటే ఏంది, కంటెంట్ అంటే ఏంది, మెథడ్ అంటే ఏంది, ఇవన్నీ తెలిసిన వ్యక్తిగా దీన్ని కాంపిటేటివ్ రంగంలో దిగాలి. సో టీచర్ అయితే ఒక 50,000 మందికి ఉపయోగపడతామేమో, అదే 1,00,000 మంది టీచర్లను తయారు చేయాలని రామయ్య కాంపిటేటివ్ కోచింగ్ సెంటర్ స్టార్ట్ చేసిన. ఇప్పటి వరకు 40,000-50,000 మంది టీచర్లు అయిపోయారు ఆల్రెడీ. ఇంకా 50,000 మంది టీచర్లు చేయడానికి రెడీగా ఉన్నాను. సో ఆ మిగతా 50,000 మందిలో మీరు అందరు కూడా ఉండాలి భాగస్వామ్యం. సో ఎందుకంటే 10-15 years అయింది దాదాపు, అంటే 2009 నుంచి, అంటే ఇప్పుడు మనకు 15 years అయింది. అంటే ఎప్పుడైతే ఎన్సిటి రూల్స్ ప్రకారం ఆర్టీ యాక్ట్ కింద టెట్ స్టార్ట్ అయిందో అప్పుడే రామయ్య కాంపిటేటివ్ కోచింగ్ సెంటర్ స్టార్ట్ చేసినాం. సో మనకు టెట్ లో తెలుసు, మీ అందరికి తెలుసు, సైకాలజీ ఉంటది, తెలుగు ఉంటది, ఇంగ్లీష్ ఉంటది, కంటెంట్ మెథడ్స్ ఇవన్నీ ఉంటాయి. ఇవన్నీ తెలిసిన వ్యక్తిగా ఎవరైతే మంచిగా చెప్పగలరో వాళ్ళందరినీ గ్యాదర్ చేసి ఇన్స్టిట్యూట్ కాంపిటేటివ్ రంగంలో అప్పుడు కొత్తదైనా కూడా ఫ్యాకల్టీ పాత వాళ్ళనే తీసుకొని సక్సెస్ చేసినాం.
ఫస్ట్ టెట్కి 100 మంది మాత్రమే వచ్చారు. ఫస్ట్ టెట్కి 100 మందికి 100 మందికి పేపర్ 1, పేపర్ 2 మ్యాథ్స్ సైన్స్, పేపర్ 2 సోషల్ అందరూ క్వాలిఫై అయిపోయారు. క్వాలిఫై అవటమే కాదు, స్టేట్ ర్యాంక్స్ కూడా వచ్చినాయి. సెకండ్ టెట్ స్టేట్ ర్యాంక్స్ వచ్చినాయి, 2500 మంది వచ్చారు. థర్డ్ టెట్ స్టేట్ ర్యాంక్స్ వచ్చినాయి, పేపర్ 1, పేపర్ 2 మ్యాథ్స్ సైన్స్, పేపర్ 2 సోషల్లో 3000 మంది వచ్చారు. ఇక స్టేట్ ర్యాంక్స్ అనేవి ఇప్పటి వరకు జరిగిన టెట్లో అన్ని టెట్లో కూడా స్టేట్ ర్యాంక్స్ అనేవి కామన్ రామయ్య సంస్థకు. టెట్లో ప్రతి టెట్లో పేపర్ 1, పేపర్ 2 మ్యాథ్స్ సైన్స్, పేపర్ 2 సోషల్లో ప్రతిసారి స్టేట్ ర్యాంకు ఏదో ఒక పేపర్లో జరుగుతుంది. టాప్ 10 లో ఒక 5 to 6 మెంబర్స్ మాత్రం 100% రామయ్య సంస్థ స్టూడెంట్స్ ఉంటారు. అది తెలుగు మీడియం అయినా ఇంగ్లీష్ మీడియం అయినా మీకు అందరికీ తెలుసు. కోచింగ్ 2 విధాలుగా మనం వేరు బ్యాచ్లు చెప్తూ ఉన్నాం ఇక్కడ రామయ్య సంస్థలో. ఈవెన్ సీటెట్ ఇచ్చే కోచింగ్ సంస్థ ఓన్లీ వన్ అండ్ ఓన్లీ రామయ్య కాంపిటేటివ్ కోచింగ్ సెంటర్ మాత్రమే. సో ఇప్పటి వరకు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో 4 టెట్లు జరిగినాయి. తెలంగాణ ఆంధ్రప్రదేశ్ డివైడ్ అయిపోయినాక 2016లో జరిగింది, 2017లో జరిగింది, 2022లో జరిగింది, 2024లో జరిగింది. ఇప్పుడు కూడా రేపైతే కంప్లీట్ అయిపోతున్నాయి. 2024లో జరిగింది, మళ్ళీ ఇప్పుడు 2025లో కూడా ఇప్పుడు రేపటి వరకు కూడా అయిపోతున్నాయి. ప్రతిసారి టెట్లో కూడా మినిమం 2000 మంది వస్తారు. 2000 మందిలో పేపర్ 1, పేపర్ 2 మ్యాథ్స్ అండ్ సైన్స్, పేపర్ 2 సోషల్లో 90% అబోవ్ అందరూ కూడా మంచి పర్సంటేజ్ తోని క్వాలిఫై అవుతారు. అది ఆఫ్లైన్ ఎగ్జామ్ కానీ ఆన్లైన్ ఎగ్జామ్ కానీ 90% అబోవ్ మంచి పర్సంటేజ్ తోని క్వాలిఫై అవుతారు. టెట్ల సంగతి సరే, స్టేట్ ర్యాంక్స్ వస్తున్నాయి, ఓకే. మరి డిఎస్సి 2012లో 5000 మందికి కోచింగ్ ఇస్తే 3800 మంది దాకా హెచ్జిటి అండ్ స్కూల్ అసిస్టెంట్ ఆల్ సబ్జెక్ట్స్ లాంగ్వేజ్ పైన టీఈటీ జాబ్ సాధించారు. అదే టైంలో మోడల్ స్కూల్ టీచర్స్ కూడా కోచింగ్ ఇచ్చాం. సో మోడల్ స్కూల్ టీచర్స్ లో కూడా దాదాపు ఒక 1000 మందికి అప్పుడు టీజీటీ పీజీటీ జాబ్ తెప్పించాం. సో దాని తర్వాత ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ లో అయిపోయినాక దాని తర్వాత తెలంగాణ నవ్యాంధ్రప్రదేశ్ గా డివైడ్ అయిపోయినాక తెలంగాణకు సంబంధించి 2018లో డిఎస్సి నోటిఫికేషన్ వచ్చింది. 18లో ఎగ్జామ్ అయిపోయింది, 17లో నోటిఫికేషన్ వచ్చింది. అప్పుడు కూడా హెచ్జిటి స్టేట్ ఫస్ట్ ర్యాంకు. సో అప్పుడు అట్లా ఇక ఫస్ట్ ర్యాంకులు చూపారంటే చాలా ఉన్నాయి. ప్రతిసారి ఫస్ట్ ర్యాంకులు రీసెంట్ ఉన్నది కాబట్టి చూపిస్తున్నా. హెచ్జిటి స్టేట్ ఫస్ట్ ర్యాంకు, స్కూల్ అసిస్టెంట్ అన్ని సబ్జెక్టులో కూడా స్టేట్ ఫస్ట్ ర్యాంకు, సెకండ్ ర్యాంక్, థర్డ్ ర్యాంకు. ఇట్లా గురుకులలో కానీ ఒక్కళ్ళకే 2-3 జాబులు కూడా గురుకుల మోడల్ స్కూల్ టీచర్స్ ఇట్లా వచ్చిన జాబులు కూడా ఉన్నాయి. డిఎస్సి స్కూల్ అసిస్టెంట్ సంబంధించి కూడా జాబులు వచ్చిన సందర్భాలు ఉన్నాయి. హెచ్జిటి కూడా స్టేట్ ఫస్ట్ ర్యాంకు 2017-18లో ఈ అబ్బాయి స్టేట్ ఫస్ట్ ర్యాంకు. ఇట్లా 2018లో దాదాపు అంటే హెచ్జిటిలో టాప్ 100లోనే 80 మెంబర్స్ రామయ్య సంస్థ ఉన్నారు, సంస్థ స్టూడెంట్స్ ఉన్నారు. టాప్ 100లో 80 మెంబర్స్ రామయ్య సంస్థ స్టూడెంట్స్ ఉన్నారు. ఓవరాల్ గా 62 ఉన్న పోస్టుల్లో 60 to 70% స్టూడెంట్స్ రామయ్య సంస్థ స్టూడెంట్స్ 2018లో కానీ జాబ్ చేస్తున్నారు. రీసెంట్ గా అంటే ఇప్పటి వరకు మనకు 3 సార్లు గురుకుల నోటిఫికేషన్ వచ్చింది తెలంగాణ వచ్చినాక. 2016లో కానీ 17లో కానీ అన్ని సబ్జెక్టులలో స్టేట్ ఫస్ట్ ర్యాంక్ వచ్చింది. టాప్ 10లో 5 to 6 ర్యాంక్స్ వచ్చినాయి. ఓవరాల్ గా కొన్ని సబ్జెక్టులు అయితే ఫిజికల్ డైరెక్టర్ అని ఉంటుంది, 3 పోస్టులు ఉంటే 3 పోస్టులకు రామయ్య సంస్థ స్టూడెంట్స్ వచ్చినాయి. పిఈటి ఎక్సలెంట్ గా పర్ఫార్మెన్స్ చేశారు. స్కూల్ అసిస్టెంట్ మ్యాథ్స్ 90% స్టూడెంట్స్ కి రామయ్య సంస్థ స్టూడెంట్స్ కి 90% పోస్టులకు రామయ్య సంస్థ స్టూడెంట్స్ కి జాబ్ చేస్తున్నారు. కొన్ని దాంట్లో 100%, కొన్ని దాంట్లో 90%, కొన్ని దాంట్లో 80%, కొన్ని దాంట్లో 70%. ఓవరాల్ గా చూసుకుంటే 60 to 70% రామయ్య సంస్థ స్టూడెంట్సే ఇప్పుడు గురుకుల్లో జాబ్ చేస్తూ ఉన్నారు. మీరు ఏ స్కూల్కి వెళ్ళైనా అడిగి చూడండి. ఇప్పుడు మామూలుగా జనరల్ గా డిఎస్సి అంటే ఎప్పటి నుంచో టీచర్ జాబ్ చేసే వాళ్ళు ఉన్నారు. బట్ గురుకులాలో తెలంగాణ వచ్చినాకనే 1000 స్కూళ్ళు, సోషల్ వెల్ఫేర్లో కానీ, బీసీ వెల్ఫేర్లో కానీ, మైనార్టీలో కానీ, గిరిజన కానీ, ఓకే. సో ఇది అన్నిట్లో 1000 స్కూళ్ళు స్టార్ట్ అయినాయి మనకు తెలంగాణ వచ్చినాక లాస్ట్ 10 years లో. మరి ఈ 1000 స్కూళ్ళల్లో కొత్త న్యూ నోటిఫికేషన్ ద్వారానే రిక్రూట్మెంట్ అయిపోయారు. 2016లో, 2017లో, మొన్న 2024లో కూడా. సో ఈ 1000 స్కూళ్ళలో ఒక 10 మంది టీచర్లు ఉంటే ఒక స్కూల్లో 10 మంది టీచర్లు ఉంటే ఆ 10 మందిలో 6-7 రామయ్య సంస్థ స్టూడెంట్సే ఉంటారు. మీరు ఏ స్కూల్కి వెళ్ళైనా చూడండి ఒకసారి, ఒక 10 మంది నిలబెడితే మీరు ఎక్కడ కోచింగ్ తీసుకున్నారు అంటే 6-7 రామయ్య సంస్థ స్టూడెంట్సే ఉంటారు అక్కడ. ఒక అమ్మాయి చెప్తుంది, సార్ నేను గురుకుల కాంట్రాక్ట్ జాబ్ చేస్తున్నాను, ఒక 14 మంది టీచర్లు ఉన్నారు, 14 మంది టీచర్లలో నేను ఒక్కదాన్ని కాంట్రాక్ట్ టీచర్ చేస్తున్నాను, మిగతా అంతా రిక్రూట్మెంట్ ద్వారా వచ్చారు,
వాళ్ళందరూ కూడా రామయ్య సమ స్టూడెంట్సే సార్. మీరు కూడా వెళ్ళండి అని రామయ్య కోచింగ్ సెంటర్కి వెళ్ళమ్మా, నువ్వు కూడా జాబ్ సాధిస్తావని లాస్ట్ టైం గురుకుల కోచింగ్ కు వచ్చింది, ఆమె కూడా జాబ్ సాధించింది. సో ఇట్లా కొన్నిట్లో 100% ఉన్నారు, కొన్నిట్లో 90%, కొన్నిట్లో 70. ఓవరాల్ గా చూసుకుంటే ఒక 10 మందిలో 6-7 రామయ్య సమ స్టూడెంట్ జాబ్ సాధించారు. 2018 డిఎస్సిలో కానీ, 2012లో కానీ, అన్ని గురుకులాలో కానీ, రీసెంట్ గా వచ్చిన డిఎస్సి 2024 రిజల్ట్స్ లో కూడా 70% స్టూడెంట్స్ రామయ్య సంస్థ స్టూడెంట్సే. వాళ్ళు కౌన్సిలింగ్ పోయినప్పుడు నాకు ఒక మెసేజ్ పెడతారు. కౌన్సిలింగ్ పోయినప్పుడు ఎట్లా ఉంటుంది, కౌన్సిలింగ్ హాల్లో ఇట్లా కూర్చుంటారు. ఇట్లా కూర్చున్నప్పుడు వాళ్ళు ఏం చేస్తారు, వాళ్ళు అడుగుతారు మీరు ఎక్కడ కోచింగ్ తీసుకున్నారు, ఎక్కడ కోచింగ్ తీసుకున్నారు, రామయ్య సంస్థ మీది ఏ బ్యాచ్ అనడమే సరిపోయింది. వాళ్ళు నాకు ఏమని మెసేజ్ పెడతారంటే ఇది రామయ్య క్లాస్ రూమా కౌన్సిలింగ్ సెంటరా అని పెడతారు. అంటే అందరు అక్కడ ఉన్న వాళ్ళందరూ కూడా రామయ్య స్టూడెంట్స్ కాబట్టి. సో ఈ అన్నిని ఎందుకు చెప్తున్నా అంటే ఇంత సక్సెస్ కావడానికి కారణం మేము 3 ఫార్ములాలు వాడతాం. ఒకటి నెంబర్ 1 లెక్చరర్స్, అది టెట్ అయినా, డిఎస్ అయినా, గురుకుల టీచర్స్ అయినా, తెలుగు మీడియం అయినా, ఇంగ్లీష్ మీడియం అయినా, తెలంగాణ వాళ్ళకైనా, ఏపీ వాళ్ళకైనా 3 ఫార్ములాలు. ఒకటి నెంబర్ 1 లెక్చరర్స్. నువ్వు సైకాలజీ తీసుకో, నెంబర్ 1 ఫ్యాకల్టీ ఉంటాడు. పర్స్పెక్టివ్ తీసుకో, నెంబర్ 1 ఫ్యాకల్టీ ఉంటారు. జీకే అండ్ కరెంట్ అఫైర్ తీసుకో, నెంబర్ 1 ఫ్యాకల్టీ ఉంటారు. ఇక్కడ ఎవరైతే చెప్తున్నారో వాళ్ళు ఆల్రెడీ ఒక 10-15 ఇయర్స్ నుంచి ఎక్స్పర్ట్స్ అయితేనే ఇక్కడ రామయ్య సంస్థలో నిలబడగలరు. ఎందుకంటే మీరు అందరూ కూడా జూనియర్ కాలేజ్ చెప్పే లెక్చరర్స్ ఉంటారు, ఇందులో ఆల్రెడీ టీచింగ్ చేసే వాళ్ళు ఉంటారు, డిగ్రీ కాలేజ్ లెక్చరర్స్, ప్రైవేట్గా అంటున్నారు. సో ప్రైవేట్గా చేసే లెక్చరర్స్ వాళ్ళు అంత సబ్జెక్ట్ నాలెడ్జ్ తో వచ్చినప్పుడు ఇక్కడ నిలబడాలంటే ఎంతో ఎక్స్పెక్ట్ అయితే నిలబడతాడు. ఎవరు పెడితే వాళ్ళు చెప్తే ఇక్కడ నిలబడలేరు. వాళ్ళు మీ క్వాలిఫికేషన్ ఇక్కడ ఉన్న వాళ్ళు కూడా, బట్ దాని మీద కమాండ్ ఉన్న వాళ్ళు, ఆ సబ్జెక్ట్ మీద కమాండ్ ఉన్న వాళ్ళు ఇక్కడ చెప్తారు. స్కూల్ అసిస్టెంట్ చూడండి, ఇంటర్మీడియట్ స్టాండర్డ్ ఉంటుంది సిలబస్ మొత్తం కూడా. ఇంకా ఏపీ వాళ్ళకైతే ఘోరంగా ఎంసెట్, AIEEE, IIT టైప్ ఉంటుంది. అంత స్టాండర్డ్ ఉంటుంది, ఇంటర్మీడియట్ స్టాండర్డ్ సిలబస్ ఉంటుంది స్కూల్ అసిస్టెంట్ కి సంబంధించి. ఈసారి మన సిలబస్ కూడా అలానే రావచ్చు కూడా. 10th స్టాండర్డ్ సిలబస్ వరకు చెప్పాలి, ఇంటర్మీడియట్ స్టాండర్డ్ సిలబస్ కూడా చెప్పాలి స్కూల్ అసిస్టెంట్ వాళ్ళకు. అంటే 6th నుంచి, ఇక 6th నుంచి కూడా కాదు, 3rd క్లాస్ నుంచి ఇంటర్మీడియట్ స్టాండర్డ్ వరకు తరోగా ఉండాలి ఆ సబ్జెక్టు. ఎక్కడ డౌట్ అడిగినా చెప్పేటట్టు ఉండే లెక్చరర్స్ ఉంటారు ఇక్కడ. ఎందుకు వస్తాయి ఫస్ట్ ర్యాంకులు, సెకండ్ ర్యాంకులు, టాప్ 10లు రిజల్ట్స్ ఎందుకు వస్తున్నాయి? ఇక్కడ రామయ్య సంస్థలనే స్టేట్ ఫస్ట్ ర్యాంక్ ఎందుకు వస్తుంది, రామయ్య సంస్థలనే టాప్ 10 ర్యాంక్ ఎందుకు వస్తుంది అంటే బికాస్ ఆఫ్ ఎక్స్పీరియన్స్ లెక్చరర్స్. దాంతో పాటు రెగ్యులర్ ఎగ్జామినేషన్ సిస్టమ్ 100% ఉంటుంది. మండే టు సాటర్డే డైలీ కంప్లీట్ అయిన సిలబస్ మీద టెస్ట్ ఉంటుంది ప్రతి సబ్జెక్ట్ వాళ్ళకు కూడా. దాంతో పాటు సండే టోటల్ సిలబస్ మీద గ్రాండ్ టెస్ట్ ఉంటుంది. లాస్ట్ డిఎస్సికి 100 గ్రాండ్ టెస్ట్లు కండక్ట్ చేశాం. 100 గ్రాండ్ టెస్ట్ రాశారు. ఎవరన్నా మీరు లాస్ట్ టైం డిఎస్సి రాసిరా? టెస్టులు రాశారా? మన టెస్ట్లు ఎవరన్నా సండే టెస్ట్లు ఎవరైనా రాశారా? ప్రతి ఆదివారం టెస్టులు జరుగుతున్నాయి, ఇప్పుడు కూడా జరుగుతున్నాయి. పండగ అని లేదు, పబ్బం అని లేదు, ఏది లేదు. ఆదివారం అంటే ఎగ్జామ్ ఉంటుంది 100%. అది ఫ్రీగా రాసుకోవచ్చు. 7th ఫ్రీ టెస్ట్ డిస్ట్రిక్ట్ వైజ్. తెలంగాణలో 33 జిల్లాల వారిగా నడుస్తుంది ఫ్రీగా. ఏపీలో 13 జిల్లాల వారిగా నడుస్తుంది. ఎవరి సిలబస్ వాళ్ళకే ఉంటుంది. ఎన్ని టెస్టులు కండక్ట్ చేస్తామో తెలుసా? 25 టెస్టులు కండక్ట్ చేస్తాం ప్రతి ఆదివారం. ఇప్పుడంటే ఓన్లీ డిఎస్సి నడుస్తుంది. బిఫోర్ ఈ గవర్నమెంట్ రాకముందు లాస్ట్ 5 years లో డిఎస్సి, హెచ్జిటి తెలుగు మీడియం, ఇంగ్లీష్ మీడియం, స్కూల్ అసిస్టెంట్ మ్యాథ్స్ తెలుగు మీడియం, ఇంగ్లీష్ మీడియం, బయోసైన్స్ తెలుగు మీడియం, ఇంగ్లీష్ మీడియం, సోషల్ తెలుగు మీడియం, ఇంగ్లీష్ మీడియం, ఫిజికల్ సైన్స్ తెలుగు మీడియం, ఇంగ్లీష్ మీడియం, స్కూల్ అసిస్టెంట్ తెలుగు, స్కూల్ అసిస్టెంట్ ఇంగ్లీష్, పిఈటి, గురుకుల టీచర్స్, పీజీటీ, మ్యాథ్స్, బయోసైన్స్, ఫిజికల్ సైన్స్, సోషల్ తెలుగు, ఇంగ్లీష్. వాటితో పాటు ఎస్ఐ కానిస్టేబుల్ తెలుగు మీడియం, ఇంగ్లీష్ మీడియం, గ్రూప్ 1 ప్రిలిమ్స్, గ్రూప్ 2, గ్రూప్ 3, గ్రూప్ 4 తెలుగు మీడియం, ఇంగ్లీష్ మీడియం. ఇవన్నీ ఎగ్జామ్స్ ప్రతి ఆదివారం టోటల్ సిలబస్ మీద కండక్ట్ చేసినాం. దాదాపు 25 గ్రాండ్ టెస్ట్లు ప్రతి ఆదివారం. ఎంత వర్క్ చేస్తే అది చూడండి. మండే టు సాటర్డేనేమో కోచింగ్ వచ్చిన వాళ్ళకు కంప్లీట్ అయిన సిలబస్ మీద ఉంటుంది. సండే ఏమో రామయ్య స్టూడెంట్సే కాదు, స్టేట్ లో ఉన్న ఏ స్టూడెంట్ అయినా రాసుకోవచ్చు రామయ్య కాంప్యూటర్ కోచింగ్ సెంటర్ మొబైల్ యాప్ డౌన్లోడ్ చేసుకుంటే.
సో అట్లా ఇప్పుడు కంటిన్యూగా ఇప్పుడు డిఎస్సి కూడా నడుస్తుంది, ఈ డిఎస్సి కూడా నడుస్తుంది. లాస్ట్ టైం 100 అంటే 100 ఆదివారాలు పెట్టాం లాస్ట్ టైం. ఇప్పుడు ఆల్రెడీ మొన్న బిఫోర్ టెట్ కాంచే టెట్ గ్రాండ్ టెస్ట్లు అయిపోయినాయి, టెట్ కూడా పెట్టాం, టెట్ గ్రాండ్ టెస్ట్లు అయిపోయినాయి. ఇప్పుడు డిఎస్సి కూడా నడుస్తూనే ఉన్నాయి ఆల్రెడీ ప్రతి ఆదివారం. ఈ 7th 1 రాయాలంటే జస్ట్ మీరు ఏం లేదు, రామయ్య కాంపిటిటివ్ కోచింగ్ సెంటర్ మొబైల్ యాప్ డౌన్లోడ్ చేసుకొని ప్రతి ఆదివారం కూడా టోటల్ సిలబస్ మీద టెస్ట్ ఉంటుంది. 80 మార్కులకు ఉంటుంది, 160 బిట్లు ఉంటాయి. తెలుగు మీడియం వాళ్ళకి కానీ, ఇంగ్లీష్ మీడియం వాళ్ళకి కానీ, తెలంగాణ వాళ్ళకి కానీ, ఏపీ వాళ్ళకి కానీ, ఎవరి జిల్లాలో వాళ్ళు రాసుకోవచ్చు ఫ్రీగా అప్ టు ఎగ్జామ్ దాకా. అది 7th కోచింగ్ మా దగ్గర, అంటే ఫ్రీ టెస్ట్ కాబట్టి అది. ఓకే, సో ఇట్లా కష్టపడుతున్నాం కాబట్టే టెట్లో స్టేట్ ర్యాంకులు వస్తాయి, 90% అబోవ్ క్వాలిఫై అవుతారు. డిఎస్సిలో కూడా ఓవరాల్ గా 60 to 70% ఉన్న పోస్టుల రామయ్య సమ స్టూడెంట్స్ జాబ్ సాధిస్తూ ఉన్నారు. గురుకులలో కూడా ప్రతి సబ్జెక్ట్ లో కూడా 70-80% రామయ్య సమ స్టూడెంట్స్ జాబ్ సాధిస్తూ ఉన్నారు. సో మొన్న డిఎస్సిలో కూడా ఎల్బీ స్టేడియానికి పోతే మొత్తం రామయ్య సమ స్టూడెంట్స్. అక్కడ మేము ఒక మూలను ఉన్నాం ఆ రోజు. నమస్తే సార్ అని ఫోటోలు చాలా ఫోటోలు దిగున్నారు ఆ రోజు. చాలా మంది విద్యార్థులు, కరోనా వాళ్ళు ఎంతమందో దాదాపు ఒక 500 మంది కలిశారు. సో మీకు నేను వీడియో చూపిస్తాను, అది ఎందుకంటే అది ఆనంద్ జస్ట్ మొన్న ఎల్బీ స్టేడియంలో కలిసిన మేము యూట్యూబ్ లో కూడా వేసాము, చూశారు ఎవరన్నా? ఓకే, సో ఇట్లా రాబోయే డిఎస్సిలో కూడా ఇప్పటివరకు 80% సాధించాం, నెక్స్ట్ ఇంకా 90% సాధిస్తాం. సో మన దగ్గర ఏ విధంగా అయినా ఉన్న 4 లక్షల మంది స్టూడెంట్స్ కి ఎలా అయినా కోచింగ్ తీసుకునే పద్ధతుల్లో 7 పద్ధతులు అని చెప్ప, ఈ 7 పద్ధతుల్లో కోచింగ్ ఇస్తున్నాం. బట్ బెస్ట్ ఫస్ట్ 1, తర్వాత సెకండ్ 1. ఆ ఫస్ట్ 1 సెకండ్ 1 అంటే ఫస్ట్ ఆఫ్లైన్ ప్లస్ ఆన్లైన్. మేము ఆఫ్లైన్ జాయిన్ అయితే ఆన్లైన్ కూడా ఫ్రీగా ఇస్తాం ఒక ఫీజు చెప్పి. ఆన్లైన్ వద్దనుకుంటే ఒక 1000 రూపీస్ తగ్గిస్తాం, ఓన్లీ ఆఫ్లైన్ కోచింగ్ ఇస్తాం. ఈ రెండింటికి రావాలంటే దిల్షుఖ్నగర్ హైదరాబాద్ రావాల్సిందే 100%. దట్ ఈస్ ద బెస్ట్ కోచింగ్. సో ఒక 4 నెలలు మీరు స్పెండ్ చేయగలిగితే 100% బెస్ట్ కోచింగ్ ఇచ్చి వాళ్ళ లెక్కనే మీకు నియామక పత్రాలు అందిస్తానికి నేనే మళ్ళీ మా స్టాఫ్ తోని మీ అందరి ముందుకు వస్తా, 100% నో డౌట్ అందులో. ఓకే, సో ఇక ఇక్కడికి రాలేని వాళ్ళకు, కొంతమంది చాలా మంది వేరు స్టేట్ లో ఉంటారు, వాళ్ళ హస్బెండ్స్ ఏదో జాబ్ మీద వర్కింగ్ మెన్స్ ఉంటారు, వర్కింగ్ ఉమెన్స్ ఉంటారు, వాళ్ళందరి కోసం ఒక బెస్ట్ ప్రోగ్రామ్ ఏంటంటే 3rd 1 లైవ్ మెంటర్షిప్ ప్రోగ్రామ్. అంటే ఇప్పుడు నేను ఇక్కడ ఏమైతే క్లాసెస్ జరుగుతున్నాయో ఏ సబ్జెక్ట్ వాళ్ళకైనా కూడా అందరికి ఇక్కడ జరిగే క్లాస్ అన్ని కూడా లైవ్ ప్రోగ్రామ్ ద్వారా ఇస్తున్నాం. అంటే ముందు రోజే మీకు ఎట్లయితే ఆఫ్లైన్ కోచింగ్ వాళ్ళకి ఎట్లయితే ఆఫ్లైన్ కోచింగ్ వాళ్ళకి షెడ్యూల్ పెడతామో వాళ్ళకు కూడా షెడ్యూల్ పెడతాం. వాళ్ళకు మీకు డిఫరెన్స్ ఏంటంటే కళ్ళ ముందు మీకు సార్ అవపడతాడు, వాళ్ళకేమో ఎక్కడున్నా కూడా కూర్చుంటే అవపడతారు. ఓకే, సో ఎప్పుడన్నా టెక్నికల్ ప్రాబ్లం వస్తే వాళ్ళకి ఇబ్బంది అయితే మీకు ఇబ్బంది ఏం కాదు. అంటే దట్ ఈస్ ద బెస్ట్ కోచింగ్ ఫర్ ఫస్ట్ అండ్ సెకండ్ సెలెక్ట్ చేసుకోండి అని చెప్తున్నా. వీలు కాకపోతే థర్డ్ లైవ్ మెంటర్షిప్. ఈ లైవ్ మెంటర్షిప్ లో ఈ ఆన్లైన్ రికార్డెడ్ వీడియోస్ అన్ని కూడా ఉంటాయి, ఎక్స్ట్రా లైవ్ ఉంటుంది. ఆన్లైన్ రికార్డెడ్ వీడియోస్ ఆల్రెడీ కోర్స్ మొత్తం ఉంటుంది, మళ్ళీ ఇందులో ఆల్రెడీ చెప్పి పెట్టాం, రికార్డ్ చేసి పెట్టాం. ఇందులో ఎక్స్ట్రా ఏంది కోర్సులో లైవ్ క్లాసెస్ ఉంటాయి. లైవ్ క్లాసెస్ అంటే లైవ్ లో ఉండాల్సిన కూడా అవసరం కూడా లేదు, ఉండాలనుకుంటే ఉండొచ్చు, లేకపోయినా కూడా ఆ డేట్ రోజు రికార్డ్ అయ్యి అదే ప్లేస్ లో ఉంటాయి. లైవ్ క్లాసెస్ కొడితే ఈ డేట్ రోజు ఏమేమి సబ్జెక్ట్ జరిగినాయి అనేది నెక్స్ట్ రోజు కూడా చూసుకోవచ్చు. మీరు లైవ్ టైం అయినా ఉండొచ్చు, ఉండకపోయినా కూడా మీ వర్క్ మీరు చేసుకొని ఎవరైనా కూడా మళ్ళీ నెక్స్ట్ రోజు ఎప్పుడైనా మీ కోర్సు వ్యాలిడిటీ 6 months అయితే 6 months వరకు ఉంటాయి అదే వీడియోస్, 1 year అయితే 1 year వరకు కూడా ఉంటాయి. ఓకే, సో ఇది లైవ్ మెంటర్షిప్ గురించి. ఆన్లైన్ రికార్డెడ్ వీడియోస్ అంటే టోటల్ కోర్స్ కంప్లీట్ చేసి రికార్డ్ చేసి ఆ కంటెంట్ లో పెట్టాం, అది 4th 1. ఇది ప్రింటెడ్ మెటీరియల్స్ మీరు ఎక్కడైనా బై చేసుకోవచ్చు, వెబ్సైట్ తయారు చేపిస్తున్నాం, త్వరలో ఏమైనా చేస్తాం, యాప్ లో అయినా బై చేసుకోవచ్చు. ఇంకా అవైలబుల్ లేవు ప్రింటెడ్ మెటీరియల్స్. టెస్ట్ సిరీస్ మీకు 99 రూపీస్కే 299 రూపీస్కి 1 year ఉంటుంది, 99 రూపీస్కి 3 months వ్యాలిడిటీ టెస్ట్ సిరీస్ కూడా ఉంటుంది. అది నేను అన్ని ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఇది ఫ్రీ అంటే డిస్ట్రిక్ట్ వైజ్ లో యాడ్ కావాలి. డిస్ట్రిక్ట్ వైజ్ యాడ్ కావాలంటే యాప్ డౌన్లోడ్ చేసుకుని ఉండాలి. యాప్ డౌన్లోడ్ చేసుకుని మా వాళ్ళకి మీ డిస్ట్రిక్ట్ చెప్తే మీరు డిస్ట్రిక్ట్ వైజ్ టెస్ట్ కూడా రాసుకోవచ్చు. ఇక్కడ ఆఫ్లైన్కి వస్తుంటారు కాబట్టి అన్ని ప్రతిరోజు చెప్తూ ఉంటాం. బట్ బెస్ట్ ప్రిఫరెన్స్ అయితే మీరు ఫస్ట్ దానికి ఇవ్వండి.
ఇక ఆన్లైన్ అవసరం లేదు అనుకుంటే సెకండ్ దానికి ఇవ్వండి, అది ఆఫ్లైన్ కోచింగ్. దీనికి తేడా ఏంటంటే ఎక్స్ట్రా ఒక ఆన్లైన్ మాత్రమే. ఇది ప్రింటెడ్ మెటీరియల్స్ ఇస్తాము, టెస్ట్లు ఉంటాయి, అన్ని సేమే ఉంటాయి, ఎక్స్ట్రా ఆన్లైన్ ఉంటుంది అంతే. ఓకే, సో ఇవన్నీ మెథడ్లో డిఎస్సి, తెలంగాణ డిఎస్సి వాళ్ళకి కానీ ఏపీ డిఎస్సి వాళ్ళకి కానీ దాదాపు 60 to 70% సిలబస్ కామనే ఉంటుంది. ఒక 20-30% ఏదైతే డిఫరెంట్ ఉంటుందో ఆ డిఫరెంట్ సిలబస్ తెలంగాణ డిఎస్సి వాళ్ళకి వేరే చెప్తాం, ఏపీ డిఎస్సి వాళ్ళకి కూడా వాళ్ళకి ఏం సిలబస్ ఉందో ఆ సిలబస్ ప్రకారమే టెస్ట్లు ఉంటాయి, ఆ సిలబస్ ప్రకారమే కోచింగ్ కూడా ఉంటుంది. సో ముఖ్యంగా ఇవన్నీ చెప్తున్నారు కానీ నోటిఫికేషన్ ఎప్పుడు వస్తుంది అనేది మీ మైండ్లో ఉన్నది. మెయిన్ నోటిఫికేషన్ February 5వ తారీఖు టెట్ రిజల్ట్ వస్తుంది. 6వ తారీఖు నుంచి 15వ తారీఖు వరకు ఎప్పుడైనా రావచ్చు, 100%, నో డౌట్ అందులో. నేను టెట్ అప్పుడు కూడా చెప్పా, సడన్ గా టెట్ రేపు నోటిఫికేషన్ అని చెప్పి వచ్చింది. రేపు నోటిఫికేషన్ నేను చెప్పలే, వాళ్ళు 2 నెలల ముందు చెప్పారు. నవంబర్లో టెట్ నోటిఫికేషన్, జనవరిలో ఎగ్జామ్స్ అని క్యాలెండర్ లో 100% ఉన్నది. ఇప్పుడు కూడా చెప్తున్నా, మన క్యాలెండర్ లో ఫిబ్రవరిలో డిఎస్సి నోటిఫికేషన్ ఉంది, ఏప్రిల్లో ఎగ్జామ్స్ ఉన్నాయి. మన టెట్ ఎంతమంది వచ్చారు మన దగ్గరికి ఇందులో? మీకు అందరికి తెలుసు, పొద్దున్న 6:30 మొదలు పెడితే నైట్ 8 వరకు చెప్పినా కూడా సిలబస్ ఇంకా 2% 3% మిగిలి ఉంది. లాస్ట్ వరకు చూసుకున్నా కూడా ఎంత కష్టపడ్డా కూడా ఏదో ఒకటి కొంచెం పెండింగ్ ఉంది. ఎందుకంటే టైం లేదు, అప్పుడు నోటిఫికేషన్ వచ్చినాక వచ్చారు కాబట్టి. అంత ముందు వాళ్ళకంటే అయిపోయింది, నోటిఫికేషన్ వచ్చినాక వచ్చారు కాబట్టి. సో ఇప్పుడు మీరు ఫస్ట్ బ్యాచ్కి వచ్చినందుకనే కంగ్రాచులేషన్ చెప్తున్నా. ఎందుకంటే ఇంకా మన నోటిఫికేషన్ వచ్చేసరికి ఇంకా 15 రోజులు పడుతుంది, 15 రోజులు పట్టొచ్చు, 20 రోజులు పట్టొచ్చు, 25 రోజులు పట్టొచ్చు. అప్పటి వరకు ఒక 20-30% సిలబస్ అయిపోయింది అనుకోండి, మాకు కాన్ఫిడెన్స్ వస్తుంది, రెగ్యులర్ ఎగ్జామ్ రాస్తూ ఉంటాం కాబట్టి. అందుకనే మీరు టైం వేస్ట్ చేయకుండా 100% ఏప్రిల్లో ఎగ్జామ్స్ ఉంటాయి. ఎందుకంటే మన క్యాలెండర్ లో ఫిబ్రవరిలో నోటిఫికేషన్ ఉంది, ఫిబ్రవరి ఎండింగ్ లో సర్పంచ్ ఎలక్షన్స్ ఉన్నాయి, ఎలక్షన్ కోడ్ వస్తుంది కాబట్టి ఆ ఎలక్షన్ కోడ్ లోపే మనది నోటిఫికేషన్ వస్తుంది. వస్తే 45 డేసే టైం ఇస్తారు, ఎక్కువ టైం ఇయ్యరు. నెక్స్ట్ అకాడమిక్ ఇయర్ కల్లా టీచర్ జాబులు 100% మీరు జూన్ లో టీచర్ జాబ్ ఎక్కబోతున్నారు, నో డౌట్ అందులో. ఎందుకంటే మనకు అకాడమిక్ ఇయర్ స్టార్ట్ అయింది కాబట్టి. వేరు జాబ్లు అంటే ఎప్పుడైనా ఎక్కొచ్చు, బట్ మనది టీచర్ జాబ్ కాబట్టి జూన్ 12th జూన్ 15th స్కూల్ స్టార్ట్ అయితే ఫస్ట్ రోజు నుంచే ఉండాలనే కాన్సెప్ట్ ఉంటుంది. విద్య మీద ఇప్పుడు చాలా దృష్టి పెట్టింది గవర్నమెంట్. విద్యా కమిషన్ చైర్మన్ కూడా చేసిండు ఆకునూరు మురళి గారిని, విద్యా కమిషన్ సభ్యులు కూడా ఎన్నుకున్నారు. వాళ్ళందరూ కూడా చెప్పేది ఏంటంటే పర్ఫెక్ట్ విద్యని ప్రక్షాళన చేయాలనే ఉద్దేశంతో మీ అదృష్టం ఏంటంటే ఇంకా ఎడ్యుకేషన్ మినిస్టర్ కూడా సీఎంఏ. ఎడ్యుకేషన్ మినిస్టర్ ఎవరు ఇప్పుడు? సీఎంఏ. సో కాబట్టి దాని మీద 100% కాన్సన్ట్రేషన్ ఉంది, 100% నోటిఫికేషన్ వస్తుంది. నోటిఫికేషన్ వస్తుందని ఫస్ట్ నమ్మండి. ఎన్ని వేల పోస్టులు అనేది తర్వాత సంగతి. మినిమం 6,000 పోస్టులు అయితే 100% వస్తుంది. 10,000 పోస్టులు అంటున్నారు, 15,000 పోస్టులు అంటున్నారు. సరే, ఖాళీలు అయితే 30,000 ఉన్నాయి. మోడల్ స్కూల్ టీచర్ నోటిఫికేషన్ వస్తుంది, అదే టైంలో డిఎస్సి నోటిఫికేషన్ వస్తుంది. స్కూల్ అసిస్టెంట్ వాళ్లకు తక్కువ పోస్ట్ అని అనుకుంటున్నారు, కానీ ఈసారి స్కూల్ అసిస్టెంట్ పోస్టులు కూడా బాగానే ఉండబోతున్నాయి. హెచ్జిటి పోస్టులు ఎట్లయినా 3-4,000 ఉంటాయి, బట్ స్కూల్ అసిస్టెంట్ పోస్టులు కూడా మినిమం 3,000 ఉండబోతున్నాయి. సో 10,000తోనో 15,000తోనో మీ లక్కు బాగుంటే 20,000తోనైనా రావచ్చు. బట్ ఎన్ని వేల పోస్టులు అని కాదు, ఒక పోస్ట్ ఉన్నా నాదని ప్రిపేర్ కాండి అంతే. అట్లా ఇప్పుడు లాస్ట్ టైం ఉండే తెలంగాణ అంటే లాస్ట్ గవర్నమెంట్ 5,000 పోస్టులతో నోటిఫికేషన్ ఇచ్చింది. నేను అప్పుడే చెప్పిన, గవర్నమెంట్ మారుతుంది, మారితే పోస్టులు పెరుగుతాయి, ఒక పోస్ట్ అని చదవండి అని చెప్తే వినలేదు చాలా మంది. తర్వాత నోటిఫికేషన్ వచ్చినాక ఇంకో 6,000 పెరిగేసరికి అప్పుడు వచ్చి చదివితే టైం యాడ్ ఉంటుంది, టైం లేదు. ఆ టైంలో ముందు నుంచి చదివే వాళ్ళకి జాబులు వచ్చినాయి, అంత ముందు నుంచి ఎప్పటి నుంచో తీసుకుంటున్నారు, 2008 నుంచి తీసుకుంటున్నారు, వాళ్ళకు జాబులు వచ్చినాయి ముందు నుంచి చదివే వాళ్ళందరికీ కూడా. సో కాబట్టి నేను చెప్పేది ఏంటంటే సబ్జెక్ట్ పెంచుకోండి. సబ్జెక్ట్ ఇక్కడ పెంచుకున్నట్టు ముఖ్యంగా స్కూల్ అసిస్టెంట్లో చెప్పేది ఏంటంటే ఇంటర్మీడియట్ స్టాండర్డ్ వరకు సిలబస్ ఉంటుంది కాబట్టి మీరు గవర్నమెంట్ జాబ్ అనేది కాదు, మీరు ఏ కాలేజీకి పోయినా బతికేటట్టు తయారు చేస్తాం. ఇక్కడ నీకు గవర్నమెంట్ శాలరీ అన్నా స్టార్టింగ్ లో 40-50 వేలు వస్తుందేమో, నీ కార్పొరేట్ కాలేజ్ చెప్తే ₹1,00,000 కూడా వస్తాయి ఈ సబ్జెక్ట్ తో పోతే. ముఖ్యంగా స్కూల్ అసిస్టెంట్ చెప్పేది ఏంటంటే నేను బైలింగ్వల్ లో చెప్తున్నా. ఇప్పుడు స్కూల్ అసిస్టెంట్ ఇంగ్లీష్ మీడియం చెప్తున్నాం, తెలుగు మీడియం చెప్తున్నాం. నీకు మోడల్ స్కూల్ టీచర్ పనికి వస్తుంది, గురుకుల టీచర్స్ పనికి వస్తుంది, డిఎస్సికి పనికి వస్తుంది. గురుకుల టీచర్స్, మోడల్ స్కూల్ టీచర్స్ జోనల్ వైజ్, డిఎస్ అంటే డిస్ట్రిక్ట్ వైజ్, అదే కంటెంట్ అదే మెథడ్.
నువ్వు గ్రాస్పింగ్ చేసుకోగలగాలి. తెలుగు మీడియం చెప్తావు, ఇంగ్లీష్ మీడియం చెప్తావు ఒకటే క్లాస్లో. స్కూల్ అసిస్టెంట్ వాళ్ళకైతే, హెచ్జిటి వాళ్ళకైతే వేరు ఉంటాయి, స్కూల్ అసిస్టెంట్ వాళ్ళకు ముఖ్యంగా, ఎందుకంటే లిమిటెడ్ స్ట్రెంత్ ఉంటారు కాబట్టి ఎట్లయినా మీరు అందరూ ఒక స్టూడెంట్ తెలుగు మీడియం వాళ్ళైనా గురుకులు రాసుకోవచ్చు, మోడల్ స్కూల్ టీచర్ రాసుకోవచ్చు. ఇప్పుడు రీసెంట్ గా టీజీటీ పీజీటీ కేంద్రీయ విద్యాలయంలో కూడా పడ్డది, రైల్వే టీచర్స్ పడ్డది. సేమ్ కంటెంట్ మెథడ్. మీరు ఏ టీచర్ అయినా కావచ్చు, ఈ కంటెంట్ మెథడ్ మీరు సబ్జెక్ట్ నాలెడ్జ్ పెంచుకోగలిగితే. ఇంకా ఏపీలో అయితే సూపర్ సిలబస్ ఉన్నది, ఎక్కువ సిలబస్ ఉంది. సూపర్ సిలబస్ అంటే ఇంటర్మీడియట్ స్టాండర్డ్, ఇంకా ఎక్కువ సిలబస్ ఉంది. తెలంగాణలకు కొంచెం తక్కువ ఉంది ఇంటర్మీడియట్ సిలబస్, ఏపీ వాళ్ళకైతే ఎక్కువ ఉన్నది. ఏపీ సిలబస్ చదివితే నువ్వు ఎక్కడైనా బతకొచ్చు, ఇక అంత సబ్జెక్ట్ ఉన్నది. ఆ సబ్జెక్ట్ నేర్పే ఫ్యాకల్టీ, ఎక్స్పీరియన్స్ ఫ్యాకల్టీ ఉన్నారు. సో ఒక్క పోస్ట్ నాదే అని ప్రిపేర్గా నీ జీవితం ఏడికో తీసుకుపోతుంది. పోస్టులను బట్టి ప్రిపేర్ కావద్దు, ఈవెన్ నువ్వు ప్రైవేట్ స్కూల్లో చెప్పాలన్నా టెట్ క్వాలిఫై కావాల్సిందే కదా, మీరు అందరూ టెట్ క్వాలిఫై అయిన వాళ్ళే. సో సబ్జెక్ట్ చూస్తారు వాళ్ళు, టెట్ క్వాలిఫై చూస్తారు, సబ్జెక్ట్ కూడా చూస్తారు. అదే సబ్జెక్ట్తో నువ్వు టెట్ క్వాలిఫై స్కూళ్ళల్లో కానీ కాలేజీలో కానీ నువ్వు చెప్పినావు అనుకో, మినిమం 80,000, 70,000, ₹1,00,000 మంచి సబ్జెక్ట్ ఉంటే ఇంకా ఎక్కువ ప్యాకేజ్ కూడా ఉంటుంది. సో ఆ సబ్జెక్ట్ నాలెడ్జ్ పెంచుకోండి. ఈ ఇయర్ లో మొత్తం కూడా మనకు డిఎస్సి, మోడల్ స్కూల్ టీచర్స్, గురుకుల టీచర్స్ నోటిఫికేషన్స్ ఉన్నాయి. ఎవ్రీ ఇయర్ క్యాలెండర్ లో ఉంటుంది. ముఖ్యంగా మీకు చెప్పబోయేది ఏంటంటే, మొన్న ప్రమోషన్స్ అయినాయి, చాలా ఖాళీలు ఉన్నాయి. ఎందుకంటే ఇదివరకు డిఎస్సీలు వేసిర్రు, ఈ ప్రమోషన్స్ మొన్న డిఎస్సీలు ఏమి యాడ్ చేయలేదు, ఆ ఖాళీలు ఉన్నాయి. చాలా మంది రిటైర్మెంట్ అయ్యారు, 8,000 మంది రిటైర్మెంట్ అయ్యారు, 8,000 మంది 2024లో అయ్యారు. ఈ మార్చి వరకు చాలా మంది అవుతున్నట్టు. ఇంకా ఈ ఖాళీలు ఏర్పడుతున్నాయి. ముఖ్యమంత్రి గారు ప్రతి మండలానికి ఒక ఇంటిగ్రేటెడ్ స్కూల్, ప్రతి నియోజకవర్గానికి ఇంటిగ్రేటెడ్ స్కూళ్ళు ఇప్పుడు కడుతున్నారు. సమూహ గురుకులాలు, ఇంటిగ్రేటెడ్ స్కూల్స్, అవి డెవలప్ అవుతున్నాయి. కొత్త స్కూల్ అన్నిటికి ఎవరు కావాలి? టీచర్లు కావాలా వద్దా? సో నెక్స్ట్ అకాడమిక్ ఇయర్ తయారవుతున్నాయి. ఓకే, సో రిటైర్మెంట్ అవుతున్నారు, కొత్త స్కూళ్ళు వస్తున్నాయి, ఆల్రెడీ ఖాళీలు ఉన్నాయి. బట్ వాళ్ళు ఏదలుచుకుంటే 30,000 పోస్టులు అంటే ఖాళీగా ఉన్నాయి. బట్ ఒక్కసారి 30,000 అయితే వేయరు, మినిమం 10,000 అయితే వేస్తారు. బట్ విక్రమార్క 6,000, 7,000 అంటుంది, కానీ ఉన్న పాత పోస్టులు ఖాళీగా ఉన్న దృష్టిలో పెట్టుకొని అంటున్నారు. బట్ రిటైర్మెంట్ అయిన వాళ్ళు ఉన్నారు, కొత్త స్కూల్ ఏర్పడుతున్నాయి. మోడల్ స్కూల్ టీచర్స్ ఆయన చెప్పట్లేదు, ఇంకా మోడల్ స్కూల్ టీచర్స్ నోటిఫికేషన్ వస్తుంది, గురుకుల టీచర్ నోటిఫికేషన్ వస్తుంది. స్కూల్ అసిస్టెంట్ విద్యార్థులు అందరూ అన్ని టీచర్లకు ఒకటే డిఎస్సి నోటిఫికేషన్ ఏమని డిమాండ్ చేస్తున్నారు. ఎప్పుడు ఏదైనా కావచ్చు. బట్ మన తెలంగాణలో ఎట్లుంటుంది అంటే, మెయిన్ నోటిఫికేషన్ రావాలి అని ధర్నా చేస్తారు. నోటిఫికేషన్ వచ్చినాక పోస్ట్ పోన్ కావాలని ధర్నా చేస్తారు. ఇక మన పని ధర్నాలు చేయడం పనే ఉంటుంది. నోటిఫికేషన్ వస్తుంది, వేస్తామని ఎన్ని నెలల కింద చెప్పారు? 6 నెలలు అయిందా క్యాలెండర్ ఇచ్చి, జాబ్ క్యాలెండర్ ఇచ్చి? ఆగస్టులోనే ఇచ్చినట్టుంది జాబ్ క్యాలెండర్ ఇచ్చి. అంటే దాదాపు ఒక 10 నెలలు అవుతుంది. ఆగస్టులో అంటే దాదాపు 6 నెలలు అవుతుంది. 6 నెలల కింద ఫిబ్రవరిలో డిఎస్సి నోటిఫికేషన్ అని చెప్పారు కదా, మరి మళ్ళీ పోస్ట్ పోన్ ఎందుకు? ఇంకా చేస్తారా? మనం పోయి అడగడానికన్నా ఉండాలి కదా. మనం పోయి అడగలేస్తామా? పోస్ట్ పోన్ చేయండి, మాకు చదువుకోవడానికి టైం లేదు అనలేం కదా. తిడతారు వాళ్ళు అధికారులు. మీకు జాబ్ క్యాలెండర్ ఇచ్చింది ఎందుకు? మీరు చదువుకోవటానికే కదా. టెట్ అన్నాం, నవంబర్లో వేసినాం, ఎగ్జామ్స్ జనవరి పెడతా అన్నాం, పెట్టినాం, ఫిబ్రవరిలో కూడా వేస్తాం అంటారు. ఏప్రిల్ ఎగ్జామ్స్ పెడతాం అంటారు. మనం చూస్తుండగానే నోటిఫికేషన్ వస్తుంది, చూస్తుండగానే ఎగ్జామ్ కూడా అయిపోద్ది. ఎగ్జామ్ రాసినాక అంటాం, అబ్బా ఇంకొక నెల ఉంటే బాగా చదువుతుంటా నేను, ఇంకొక వారం రోజులు పెంచిన ఎగ్జామ్ అంటే నాకు ఒక 10 మార్కులైనా పెరుగు, 2 మార్కులైనా పెరుగు అంటారు. ఆ 10 మార్కుల వాల్యూనే ముందు నుంచి ఉంటుంది. అందరికి ఎవరికైనా 100కి 50 వస్తాయి, చదువుకున్న అంతో ఇంతో నాలెడ్జ్ ఉంటే. ఆ 50 పైన మార్కులు తెచ్చుకోవడమే కోచింగ్. ఒక్కొక్కరు ఐఏఎస్ కొట్టాలని ఢిల్లీలు అటు ఇటు ఎందుకు పోతారు? అశోక్ నగర్లో అటు ఇటు ఐఏఎస్లు ఐపీఎస్లు కొట్టాలని ఎందుకు పోతారు? ఒక సబ్జెక్ట్ నాలెడ్జి అన్ని సమకూర్చి ఒక లెక్చరర్ చెప్తారు కాబట్టి, ఒక గైడెన్స్ ఉంటుంది కాబట్టి వెళ్తారు.
వాళ్ళకంతే నాలెడ్జ్ ఉంటుంది, మీకు కూడా అంతే నాలెడ్జ్ ఉంటుంది. బట్ వాళ్ళకి ఎక్స్పీరియన్స్ ఉంటుంది. చెప్పి 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 ఇక్కడ చెప్పే లెక్చరర్స్కి డిఎస్సీలు ఎన్నో డిఎస్సీలు చెప్పిన వాళ్ళు ఉంటారు, 20 సంవత్సరాల నుంచి చెప్పిన నాలెడ్జ్ ఉంటుంది. నాకు సబ్జెక్ట్ వచ్చు, ఇక నేను ఇంటికాడ కూర్చొని చదువుకుంటా అంటే కాదు. అది ప్రతి మార్క్ ఇంపార్టెంటే. 0.001 పోయిన వాళ్ళు ఉన్నారు, 0.001 పోయిన వాళ్ళు ఉన్నారు. సో కాబట్టి నోటిఫికేషన్ వస్తుంది అని స్టార్ట్ చేయండి. పోస్టులు మీరు మైండ్లో పెట్టుకోకండి. ఒక పోస్ట్ ఉన్నా చాలు, ఆ పోస్ట్ నాదే అని ప్రిపేర్ కాండి. అది వస్తే వచ్చింది, లేకపోతే సబ్జెక్ట్ నాలెడ్జ్తోనే నువ్వు ఏడుకోపోతావు. నేను బీఈడి రాసినట్టయితే, నేను మీ లెక్క టీచర్ జాబ్ గోల్ పెట్టుకున్నట్టయితే నేను ఎన్నో ఒక్క స్కూల్లో ఉందును. ఇంతమంది 50,000 మంది టీచర్ తయారు చేసేవన్నా. సో ఏదో ఒక టర్న్ తిరుగుతుంది మనకు సబ్జెక్ట్ ఉంటే, ఆ నాలెడ్జ్ ఉంటే. అంటే నేను హోమ్ ట్యూషన్ చెప్పాను కాబట్టి ఒక 20,000 మందికి ఉపాధి కల్పించిన ఆ సాటిస్ఫాక్షన్ ఉంది నాకు. 20,000 మంది కుటుంబాలకు జీవనోపాధి కల్పించిన ఆ సాటిస్ఫాక్షన్ ఉంది. ఇప్పుడు 50,000 మంది టీచర్ తయారు చేసిన ఆ సాటిస్ఫాక్షన్ ఉంది. సో ఏదో ఒక టర్న్ తిరుగుతుంటుంది. బట్ సబ్జెక్ట్ మనం చేసే పని చెయ్యాలి, దాని అంతటా అవే వస్తుంటాయి, అన్ని మన వెనక అన్నమాట అన్నీ వస్తుంటాయి. సో కాబట్టి టీచర్ జాబ్ గోల్ అనే ఒక పోస్ట్ నాదే అని ప్రిపేర్ కాండి. పోస్టులు ఎన్ని అనేది మైండ్లో పెట్టుకోకండి. పోస్ట్ వస్తే వచ్చింది, లేకపోతే సబ్జెక్టు పెంచుకోవాలి, ఎక్కడికి పోయినా నాకు ₹1,00,000 జాబ్ రావాలి అనేది మైండ్లో పెట్టుకుంటే 100% దానంతటా అయ్యే వస్తాయి. సో రిజల్ట్స్ చాలా మంది వీళ్ళందరి ఇంటర్వ్యూస్ కూడా ఈ హెచ్జిటి కానీ, స్కూల్ అసిస్టెంట్లు కానీ, గురుకులాలు కానీ, వీళ్ళ ఇంటర్వ్యూలు అన్నీ కూడా మన యూట్యూబ్ ఛానల్లో ఉన్నాయి. ఓకే, తెలుసా మనకు ఒక యూట్యూబ్ ఛానల్ ఉంది? ఎంతమందికి తెలుసు? ఇంతమందిలో సగం మందికే తెలుసు. ఇంకా ఫ్రీగా సైకాలజీలో 30 ఎలా రావాలి, జీకేలో 10 మార్కెట్ రావాలి, పర్స్పెక్ట్లో 10 మార్కెట్ రావాలి, తెలుగులో 30 రావాలి, ఇంగ్లీష్లో 30 ఎలా రావాలి, కంటెంట్ 40 మార్కులు ఎలా ప్రిపేర్ కావాలి, మెథడ్ 16 మార్కులు ఎలా ప్రిపేర్ కావాలి, ఇవన్నీ యూట్యూబ్ ఛానల్లో చెప్తాం. మనం ఎందుకు చూస్తాం? యూట్యూబ్ ఛానల్లో సమంతకు నాగ చైతన్య విడాకులు ఎట్లయినాయి, ధనుష్కు ఐశ్వర్యకు విడాకులు ఎట్లయినాయి, ఏ సినిమా ప్రోమో ఎప్పుడు వస్తుంది, ఏ సినిమా ఎప్పుడు రిలీజ్ అవుతుంది, వీటన్నిటికైతే బొచ్చడు వ్యూస్ ఉంటాయి, చాలా వ్యూస్ ఉంటాయి. జీవితానికి ఉపయోగపడే చెప్తే మాత్రం ఎవ్వరు చూడరు, ఫ్రీగా మళ్ళీ అది కూడా. సో అది మనకు యూట్యూబ్ ఛానల్లో మీరు ఏం పే చేయాల్సిన అవసరం లేదు. ఇప్పుడు నేను చెప్పే వీడియో కూడా ఈవినింగ్ కల్లా యూట్యూబ్ ఛానల్ పడుతుంది. చాలా మంది యూట్యూబ్ ఛానల్ చూడటం వల్ల, డెమోలు చూడటం వల్ల డైరెక్ట్ వచ్చి జాయిన్ అయిన వాళ్ళు కూడా ఉన్నారు, చాలా మంది, ఎక్కువ మంది. ఓకే, సో ఇట్లాంటి వీడియోస్ 1000 ఉన్నాయి అందులో. సైకాలజీ సంబంధించి కానీ, తెలుగు సంబంధించి కానీ, ఇంగ్లీష్ సంబంధించి కానీ, మన ర్యాంకర్స్ వ్యూస్ కానీ, వాళ్ళు ఒక్కొక్కరు గంట సేపు వాళ్ళు ఎలా, వాళ్ళ బ్యాక్గ్రౌండ్ ఏంది, వాళ్ళ ఫ్యామిలీ బ్యాక్గ్రౌండ్ ఏంది, వాళ్ళు ఎక్కడ చదువుకున్నారు, తెలుగు మీడియం చదివిరా, ఇంగ్లీష్ మీడియం చదివిరా, మరి గురుకుల జాబ్ ఇంగ్లీష్ మీడియంలో ఉంటుంది, ఎట్లా కొట్టారు, ఇవన్నీ ఇంటర్వ్యూస్ ఉంటాయి. నేనే చేసిన ప్రతి ఒక్క స్టేట్ ఫస్ట్ ర్యాంకర్ని నేనే చేసిన, అందరినీ కూడా. సో ఇవన్నీ మనం అప్పుడప్పుడు చూస్తూ ఉండాలి. మనం గోల్ పెట్టుకున్నప్పుడు అప్పుడప్పుడు చూస్తూ ఉండాలి. సో మనకు ఒక మొబైల్ యాప్ ఆన్లైన్ కోచింగ్ ఉన్నది, తెలుసా? ఎంతమంది తెలుసు? ఆన్లైన్ మొబైల్ యాప్ ద్వారా ఆన్లైన్ కోచింగ్ ఇస్తామని ఎంతమంది తెలుసు? మరి మిగతా వాళ్ళకు కూడా తెలవాలి. దాంట్లో కూడా ప్రతి సబ్జెక్ట్కి ఒక వీడియో ఫ్రీగా వదులుతాం. అందరు ఏం చేస్తారంటే లాక్ వేస్తారు, తక్కువ రేట్లు పెట్టి లాక్ వేస్తారు, ఏది పడితే అది బై చేసుకుందామని అనుకుంటారు, లోపల ఏం సబ్జెక్ట్ ఉండదు. బట్ మనం ప్రతి సబ్జెక్ట్కి ఒక వీడియో రిలీజ్ చేస్తాం. ఇక్కడ చెప్పే లెక్చరర్సే చెప్తారు కాబట్టి మనకు అంత ధైర్యంగా ప్రతి దానికి ఫ్రీగా వీడియోస్ వదులుతాం. మొబైల్ యాప్ ద్వారా సండే గ్రాండ్ టెస్ట్ ఫ్రీగా పెడతాం. 100 గ్రాండ్ టెస్ట్ పెట్టినాం లాస్ట్ డిఎస్సికి. మరి మీరు రాయకపోతే ఎట్లా? మీరు మన బీడ్ అయిపోయిందా? ఎప్పుడు అయిపోయిన వాళ్ళు కూడా ఉన్నారు ఇలా. మరి ఫ్రీగా పెట్టినప్పుడు యూట్యూబ్ ఛానల్ చూడాలి. నువ్వు టీచర్ జాబ్ గోల్ అయితే మొబైల్ యాప్ డౌన్లోడ్ చేసుకోవాలి. 2 తెలుగు రాష్ట్రాల్లో ఆఫ్లైన్ ఆన్లైన్ కోచింగ్ ఇచ్చే ఏకైక సంస్థ రామయ్య కాంపిటీ కోచింగ్ సెంటర్ మాత్రమే. కొన్ని ఆన్లైన్ ఇవ్వచ్చు, కొన్ని ఆఫ్లైన్ ఇవ్వచ్చు. ఇప్పుడు ఆఫ్లైన్ ఆన్లైన్ ఎవరు ఇవ్వట్లేదు, వన్ అండ్ ఓన్లీ రామయ్య సంస్థ మాత్రమే. ఎక్కడ డిఎస్సి స్కూల్ అసిస్టెంట్ చెప్పరు, ఎక్కడ ఇంగ్లీష్ మీడియం చెప్పరు. చెప్తే హెచ్జిటినో టెట్నో కొన్ని ఒక 10 మందికి 20 మంది చెప్తారేమో అక్కడక్కడ. బట్ ఎక్సలెంట్ ఫ్యాకల్టీతోని, ఎక్సలెంట్ స్ట్రెంత్ తోని చెప్పేది వన్ అండ్ ఓన్లీ రామయ్య కాంపిటీ కోచింగ్ సెంటర్ మాత్రమే. గుర్తుపెట్టుకోండి. సో ఫాలో అవుతుంటే మీకు అర్థమవుతూ ఉంటుంది.
సో రామయ్య సంస్థ మీరందరూ నాకు తెలిసి ఇక్కడ దాకా మెట్లు ఫస్ట్ డెమోకి వచ్చిర్రంటే ఆల్రెడీ మీరు కోచింగ్ తీసుకున్న వాళ్ళైనా ఉంటారు, మా గురించి తెలిసిన వాళ్ళే ఉంటారు, మీ ఫ్రెండ్స్ ఎవరో మీ రిలేటివ్స్ ఎవరో జాబ్ కొట్టిన వాళ్ళై ఉంటారు, వాళ్ళన్నా చెప్తే ఎక్కడ బాగుంటుంది అంటే రామయ్య సంస్థలో బాగుంటుందని చెప్పిన వాళ్ళైనా ఉంటారు, ఏదో ఎంక్వైరీ చేసి అయితే వచ్చి ఉంటారు అందరు కూడా. సో ఆ మౌత్ టాక్ చాలా ఉంది రామయ్య సంస్థకు, ఆ మౌత్ టాక్ అనేది చాలా ఉంది, చాలా పాజిటివ్ వైబ్స్ ఉన్నాయి. ఎందుకంటే ఇక్కడ అంత కష్టపడతాం కాబట్టి ఆ వైబ్స్ అలానే కొనసాగుతుంటాయి. నేను చెప్పేది కాదు, మీరు చెప్పేది కాదు, గూగుల్లో టెట్ డిఎస్సి #1 కోచింగ్ సెంటర్ ఇన్ ఇండియా, నాట్ ఓన్లీ తెలుగు స్టేట్స్, టెట్ డిఎస్సి #1 కోచింగ్ సెంటర్ ఇండియా అని కొట్టండి, ఫస్ట్ పేరు రామయ్య కాంపిటిటివ్ కోచింగ్ సెంటర్ అవపడుతుంది. గూగులే చెప్తుంది #1 అని. ఇక్కడ రిజల్ట్స్ అవపడుతున్నాయి, టెట్ అయినా డిఎస్సి అయినా గ్రూప్లు అయినా ఎప్పుడైనా ఏ సబ్జెక్ట్ అయినా స్టేట్ ఫస్ట్ అని, తెలుగు మీడియం అయినా ఇంగ్లీష్ మీడియం అయినా. సో అది మీకు నేను డెమోలు ఎందుకు వినమంటున్నా యూట్యూబ్లో అంటే మీరు మొత్తం చూసే రమ్మని చెప్తున్నాం. మేము చెప్పుకోవటం మేము ఇట్లా ఎట్లయినా చెప్పుకుంటాం, ఉన్నది చెప్పుకుంటాం. బట్ నేను ఫ్రీగా వీడియోస్ ఎందుకు వదులుతున్నా అంటే అటువంటి లెక్చరర్స్ మా దగ్గర ఉంటారు అని చెప్తున్నా. యూట్యూబ్లో కానీ యాప్స్లో కానీ మీకు ఫ్రీ కంటెంట్స్ ఉంటాయి, అవన్నీ మీరు చూస్తుండాలి. కోచింగ్ వచ్చే లోపు చూస్తుండాలి, కోచింగ్ వచ్చినాక మేము చెప్పేది వినాలి. ఓకే, నోటిఫికేషన్ వస్తుందా రాదా? వస్తుంది కదా. ఫిబ్రవరి 2nd వీక్లో 100% నోటిఫికేషన్ వస్తుంది. ఏప్రిల్ ఎగ్జామ్స్ ఉంటాయి. మీరు ఇప్పటి నుంచి స్టార్ట్ చేస్తేనే కరెక్ట్ సిలబస్ కంప్లీట్ చేయగలం. సో ఫుల్ టైం క్లాసెస్ రేపటి నుంచి చెప్పాల్సి వస్తుంది. సో కాబట్టి ఇమ్మీడియట్ గా మీరు స్టార్ట్ చేయాలి. ఓకే, సో ఇక ఏపీడిఎస్సి అంటే 16,000 పోస్టులతో అంత పెద్ద మెగా డిఎస్సి ఎప్పుడు రాదు. ఇక ఆ డిఎస్సి అంత పెద్ద మెగా డిఎస్సి మన తెలంగాణలో అయితే ఒక 2-3 సార్లు వేస్తారు. 16,000 చిల్లర పోస్టులు మనకు మెగా డిఎస్సి ఏపీలో వస్తుంది. సో చాలా మంది కోచింగ్ తీసుకుంటున్నారు మన దగ్గర, చాలా మంది ఆన్లైన్లో కూడా తీసుకుంటున్నారు రాలేని వాళ్ళు. మన స్టూడెంట్స్ నాట్ ఓన్లీ తెలుగు స్టేట్స్, ఎవ్రీ స్టేట్లో ఉన్నారు, నాట్ ఓన్లీ ఇండియా, వరల్డ్ వైడ్గా ఉన్నారు. ఖత్తర్, కట్మండ్, దుబాయ్, వాళ్ళకేం అవసరం అంటురా, మనోళ్ళే అక్కడికి వెళ్ళి నాలెక్కనే బీఈడి చేసి కొంతమందికి డిఎస్సి రాక, కొంతమంది ప్రిపేర్ కాక, భర్తలు అక్కడ జాబ్ చేస్తుంటే వెళ్ళి ఇప్పుడు టెట్ డిఎస్సీలు పడుతున్నాయని అప్ అండ్ డౌన్ చేయలేరు కదా, దుబాయ్ నుంచి ఇక్కడ చేయలేరు కదా. లైవ్ క్లాస్ ఎక్కడైనా పోతాయి, మనకి లైవ్ క్లాసెస్ ఎక్కడైనా పోతాయి. చాలా హ్యాపీగా ఏ ఇతర దేశాలు ఉన్నా కూడా, న్యూజిలాండ్లో కూడా మన నుంచి మెసేజ్ పెట్టారు, సార్ ఎట్లా డౌన్లోడ్ చేసుకోవాలి, ఎట్లా బై చేసుకోవాలి ఏందనేది. లైవ్ మెంటర్షిప్ నిన్నటి వరకు ఆఫర్ ఉండే, మంది ఆన్లైన్ లైవ్ క్లాసెస్ ఆఫర్స్ ఉండే, నిన్నటి వరకు ఉన్నాయి. సంక్రాంతి ఆఫర్స్ అని ఇచ్చాం, 50% డిస్కౌంట్ ఆఫర్స్ ఇచ్చాం. 1000 మంది బై చేసుకున్నారు. ఆఫ్లైన్కి వస్తారు వాళ్ళు కూడా. నేనేం చెప్పా, బై చేసుకోండి, ఫస్ట్ అయితే ప్రిపరేషన్ స్టార్ట్ చేయండి, అక్కడ ఎంతైతే ఫీజు కట్టారో ఇక్కడ తగ్గిస్తా అని చెప్పా నేను. ఇల్లు ఎవరన్నా ఆన్లైన్ బై చేశారా? ఎవరన్నా? ఎవరు బై చేయలేదా? సంక్రాంతి ఆఫర్లు బై చేశారా? మీరు బై చేసినట్టయితే ఆఫ్లైన్ జాయిన్ అయినట్టయితే ఆ ఫీజు ఎంత కట్టారో చెప్పండి, ఆ ఫీజు కూడా తగ్గిస్తాం. ప్రిపరేషన్ స్టార్ట్ చేయాలి. మెయిన్ ఫస్ట్ ఏదో ఒక విధంగా ప్రిపరేషన్ స్టార్ట్ చేయాలి. ఆన్లైన్ అన్ని చాలా వీడియోస్ ఉంటాయి, బై చేయగానే చాలా వీడియోస్ వస్తాయి మనకు అందులో సబ్జెక్ట్ వైజ్ గా. సో కాబట్టి మీరందరూ ప్రిపరేషన్ ఇమ్మీడియట్ గా స్టార్ట్ చేస్తే మనకు నోటిఫికేషన్ వచ్చేసరికి 50% సిలబస్ అయిపోద్ది. దాని తర్వాత ఇంకో 50% ఇంకో 1 month 2 months లో అయిపోతే తర్వాత ఎగ్జామ్ కు ముందు ఒక 1 month ఎగ్జామ్సే పెడతాం. డైలీ గ్రాండ్ టెస్ట్ పెడతాం. మొన్న టెట్కు 10 గ్రాండ్ టెస్ట్ పెట్టాం. సండే గ్రాండ్ టెస్టే కాకుండా టెట్కు 10 గ్రాండ్ టెస్ట్ పెట్టాం. ఆ టైంలో కూడా ఓల్డ్ స్టూడెంట్స్ ఎంతమంది ఉన్నారు టెట్ మొన్న పెట్టలేదా? పెట్టాం కదా. సో అట్లనే డిఎస్సి 30 గ్రాండ్ టెస్ట్ పెట్టవచ్చు. పోయినసారి 20 పెట్టాం. ఫస్ట్ 2012లో 30 గ్రాండ్ టెస్ట్ పెట్టాం. సో ఇదే ప్రాసెస్. సక్సెస్ సీక్రెట్ అంటే ఇందాక చెప్పినట్టు మంచి లెక్చరర్స్, రెగ్యులర్ ఎగ్జామినేషన్ సిస్టమ్, చదువుకోవడానికి ప్రింటెడ్ మెటీరియల్స్. ఇంతకంటే ఎక్కువ ఏం సక్సెస్ లేదు, ఇక ఇంతకంటే ఎక్కువ ఏం ఫార్ములా లేదు. ఇదే ఫార్ములా అన్ని బ్యాచ్లకు అప్లై చేస్తాం. అది తెలంగాణ డిఎస్సి కానీ, ఏపీ డిఎస్సి కానీ, ఎస్ఐ కానిస్టేబుల్స్ కానీ, గ్రూప్స్ కానీ, విఆర్ఓ కానీ, విఆర్ఏ కానీ, ఏదైనా కానీ. సో ఫాలో అండి, 100% సక్సెస్ అవుతారు. నో డౌట్ మీకు నోటిఫికేషన్లు అయితే 100% వస్తాయి. సో నేను ఈ 7 types ఆఫ్ గురించి ఇంకా పూర్తిగా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. దాని ముందు ఒకసారి సిలబస్లు కూడా మీరు ఒకసారి రాస్తాను నేను. ఇందులో ప్రింటర్ లేవనుకుంటాను. వీటన్ని కూడా ఎక్స్ప్లెయిన్ చేస్తాను నేను. 7 types ఆఫ్ కూడా ఎక్సలెంట్ గా మీరు ఏదైనా డిసైడ్ చేసుకోవచ్చు.
డిఎస్సి హెచ్జిటి డిఎస్సి స్కూల్ అసిస్టెంట్. ఇదే కదా ఇప్పుడు మీకు అన్ని అయిపోయినాయి. టెట్ అయిపోయింది. ఇప్పుడు ఈ సిలబస్ తెలిస్తే చాలు మనకు. ఎన్ని మార్కులకు ఉంటుంది అంటే 80 మార్క్స్కి ఉంటుంది సిలబస్. 80 మార్క్స్. ఎందుకు 80 మార్క్స్? టెట్ 20% వెయిటేజ్ ఉంటుంది కాబట్టి 20 మార్క్స్ టెట్. ఓకే. మరి హెచ్జిటి రాయాలంటే టెట్ 1 క్వాలిఫై కావాలి, తెలుసు కదా. టెట్ 1 క్వాలిఫై కావాలి. హెచ్జిటి రాయాలంటే టెట్ 1 క్వాలిఫై కావాలి. స్కూల్ అసిస్టెంట్ రాయాలంటే టెట్ 2 క్వాలిఫై కావాలి. మరి దీంట్లో కూడా టెట్ 2 స్కూల్ అసిస్టెంట్ మ్యాథ్స్, బయో సైన్స్, ఫిజికల్ సైన్స్, సోషల్, తెలుగు, ఇంగ్లీష్ ఇట్లా ఉంటుంది. ఎవరైతే పేపర్ 2 మ్యాథ్స్ అండ్ సైన్స్ క్వాలిఫై అవుతారో దే ఆర్ ఎలిజిబుల్ ఫర్ స్కూల్ అసిస్టెంట్ మ్యాథ్స్, బయో సైన్స్ అండ్ ఫిజికల్ సైన్స్. ఓకే. పేపర్ 2 మ్యాథ్స్ అండ్ సైన్స్ క్వాలిఫై అయిన వాళ్ళ మెథడాలజీ ప్రకారం మ్యాథ్స్ అయినా రాయొచ్చు, బయో సైన్స్ అయినా రాయొచ్చు, ఫిజికల్ సైన్స్ అయినా రాయొచ్చు. బిఈలో మెథడాలజీని బట్టి ఉంటుంది. అది మ్యాథ్స్ మెథడ్ చేస్తే మ్యాథ్స్ రాసుకోవచ్చు, సైన్స్ ఫిజికల్ సైన్స్ మెథడ్ చేస్తే ఫిజికల్ సైన్స్ రాసుకోవచ్చు. 2 మెథడ్లు ఉంటాయి కాబట్టి బయో సైన్స్ అంటే బయో సైన్స్ కూడా రాసుకోవచ్చు. ఓకే. మరి పేపర్ 2 సోషల్ క్వాలిఫై అయితే దే ఆర్ ఎలిజిబుల్ ఫర్ స్కూల్ అసిస్టెంట్ సోషల్. ఓకే. పేపర్ 2 మ్యాథ్స్ సైన్స్ అయితేనేమో స్కూల్ అసిస్టెంట్ మ్యాథ్స్, బయో సైన్స్, ఫిజికల్ సైన్స్. వీటితో పాటు మోడల్ స్కూల్లో టీచర్లో టీజీటీ మ్యాథ్స్, టీజీటీ బయో సైన్స్, టీజీటీ ఫిజికల్ సైన్స్. గురుకుల టీచర్లో టీజీటీ మ్యాథ్స్, టీజీటీ బయో సైన్స్, టీజీటీ ఫిజికల్ సైన్స్. ఓకే. ఏ టీచర్ జాబ్ పడ్డా పేపర్ 2 మ్యాథ్స్ సైన్స్ క్వాలిఫై అయితే మ్యాథ్స్, ఫిజికల్ సైన్స్, బయో సైన్స్ రాసుకోవచ్చు. సోషల్ అయితే స్కూల్ అసిస్టెంట్ సోషల్, మోడల్ స్కూల్ టీచర్ టీజీటీ సోషల్, గురుకుల టీచర్లో టీజీటీ సోషల్. మరి లాంగ్వేజ్ వాళ్ళు తెలుగు, ఇంగ్లీష్ రాయాలనుకునే వాళ్ళు ఐదర్ మ్యాథ్స్ అండ్ సైన్స్ ఆర్ సోషల్ ఏదో ఒకటి క్వాలిఫై కావచ్చు. ఏది క్వాలిఫై అయినా కూడా లాంగ్వేజ్ తెలుగు కానీ, ఇంగ్లీష్ కానీ, హిందీ కానీ రాసుకోవచ్చు. మ్యాథ్స్ అండ్ సైన్స్ అయినా క్వాలిఫై కావచ్చు, సోషల్ అయినా క్వాలిఫై కావచ్చు. క్లియర్? ఇది తెలంగాణకు సంబంధించి. సో ఏపీకి సంబంధించి అయితే పేపర్ 2 సబ్జెక్ట్ వైజ్గా ఉన్నది. మ్యాథ్స్ వాళ్ళకు, బయో సైన్స్ వాళ్ళకు, ఫిజికల్ సైన్స్ వాళ్ళకి అయితేనేమో పేపర్ 2 మ్యాథ్స్ అండ్ సైన్స్ ఉంది. తెలుగు వాళ్ళకు సపరేట్ టెట్ ఉంది, ఇంగ్లీష్ వాళ్ళకు సపరేట్ టెట్ ఉంది, హిందీ వాళ్ళకి సపరేట్ టెట్ ఉంది, లాంగ్వేజ్ వాళ్ళకి సపరేట్ టెట్ ఉంది. బట్ ఇక్కడ లాంగ్వేజ్ వాళ్ళకి మాత్రం ఐదర్ మ్యాథ్స్ అండ్ సైన్స్ ఆర్ సోషల్ ఏదో ఒకటి క్వాలిఫై కావచ్చు. ఎక్కడైనా హెచ్జిటి రాయాలంటే తెలంగాణలో, ఏపీలైనా పేపర్ 1 క్వాలిఫై కావాలి. క్లియర్? మరి హెచ్జిటి సిలబస్ జీకే అండ్ కరెంట్ అఫైర్స్ 10 మార్క్స్ ఉంటుంది. పర్స్పెక్టివ్ ఎడ్యుకేషన్, సైకాలజీ, ఫిలాసఫీ, సోషియాలజీ 10 మార్క్స్ ఉంటుంది. ఓకే. ఈ 20 మార్కులు హెచ్జిటి తెలుగు మీడియం అయినా, ఇంగ్లీష్ మీడియం అయినా సేమ్ సిలబస్సే. ఓకే. స్కూల్ అసిస్టెంట్ వాళ్ళకు కూడా ఈ 10 మార్క్స్ ఉంటుంది. ఏ సబ్జెక్ట్ అయినా కూడా ఈ పర్స్పెక్టివ్ ఎడ్యుకేషన్, సైకాలజీ, ఫిలాసఫీ, సోషియాలజీ ఇవన్నీ 10 మార్క్స్ స్కూల్ అసిస్టెంట్ ఎనీ సబ్జెక్ట్. 20 మార్కులు డిఎస్సి రాసే ప్రతి అభ్యర్థికి ఉంటాయి. క్లియర్? 20 మార్కులు. ఇంకా మిగతా మిగిలింది ఏంటి? 60 మార్కులు. మరి హెచ్జిటి వాళ్ళకి మిగతా 60 మార్కులు ఏంటంటే ఇక మళ్ళీ తెలుగు, మళ్ళీ ఇంగ్లీషు, మళ్ళీ మ్యాథ్స్. మనం టెట్లో పేపర్ 1 ఈవీఎస్ అంటాం. ఇక్కడ వేరు వేరు ఉంటాయి. సైన్స్ వేరే, సోషల్ వేరే. ప్రతిదీ కూడా 12 మార్క్స్. 5 12 60 + 20 80 మార్క్స్. ఓకే. ఇది దిస్ ఇస్ ద హెచ్జిటి. మరి స్కూల్ అసిస్టెంట్ 20 మార్కు కామన్, కంటెంట్ 44 మార్క్స్, మెథడ్ 16 మార్క్స్. 44 + 16 60 + 20 80 మార్క్స్. 80 మార్క్స్. క్లియర్? సపోజ్ స్కూల్ అసిస్టెంట్ మ్యాథ్స్ 20 మార్కులు కామన్, మ్యాథ్స్ కంటెంట్, మ్యాథ్స్ మెథడ్. సపోజ్ బయో సైన్స్ 20 మార్కులు కామన్, బోటనీ అండ్ జువాలజీ కంటెంట్, బయో సైన్స్ మెథడ్. ఓకే. ఫిజికల్ సైన్స్ 20 మార్కులు కామన్, ఫిజిక్స్ అండ్ కెమిస్ట్రీ కంటెంట్, ఫిజికల్ సైన్స్ మెథడ్. ఆల్ స్కూల్ అసిస్టెంట్ ఇంటర్మీడియట్ స్టాండర్డ్ వరకు ఉంటుంది కంటెంట్. 3rd స్టాండర్డ్ నుంచి ఇంటర్మీడియట్ స్టాండర్డ్ వరకు ఉంటుంది కంటెంట్. స్కూల్ అసిస్టెంట్ ఎక్కడ చెప్పరు, 1 and only రామయ్య సంస్థ మాత్రమే. అది గుర్తుపెట్టుకోండి. 80 మార్క్స్. ఇది సిలబస్. క్లియర్? ఇంకో విషయం ఏంటంటే
160 bits, 160 bits, 160 bits. Each question of mark 10 marks అంటే 20 బిట్లు వస్తాయి, 20 బిట్లు వస్తాయి, 24 బిట్లు వస్తాయి, ప్రతిదీ 24 బిట్లు వస్తాయి. 160 questions, 160 bits. Objective type, no negative mark. Bilingual paper వస్తుంది. Objective type, bilingual paper వస్తుంది, తెలుగు మీడియం వస్తుంది, ఇంగ్లీష్ మీడియం వస్తుంది. అందుకనే తెలుగు మీడియం ఇంగ్లీష్ మీడియం సేమ్ సిలబస్ అంటున్నా. బట్ మన దగ్గర స్కూల్ అసిస్టెంట్ వాళ్ళకైతే బైలింగువల్ చెప్తాం, ఎస్జిటి వాళ్ళకైతే తెలుగు మీడియం వేరే, ఇంగ్లీష్ మీడియం వేరే చెప్తాం. క్లియర్? సో ఇది ఎస్జిటికి సంబంధించి స్కూల్ అసిస్టెంట్ సంబంధించిన సిలబస్. ఇంకా క్లియర్ గా అంటే 9+3, 9+3 ఏంది ఎడిషన్సా? కూడికలు కాదు. తెలుగు గ్రామర్, తెలుగు మెథడ్, ఇంగ్లీష్ గ్రామర్, ఇంగ్లీష్ మెథడ్, మ్యాథ్స్ కంటెంట్, మ్యాథ్స్ మెథడ్, సైన్స్ కంటెంట్, సైన్స్ మెథడ్, సోషల్ కంటెంట్, సోషల్ మెథడ్. ఓకే, ఇక్కడ ఎట్లాగో స్కూల్ అసిస్టెంట్ సబ్జెక్ట్ వైజ్ గా మెథడ్ ఉంటుంది, సబ్జెక్ట్ వైజ్ కంటెంట్ ఉంటుంది. 20 మార్కులు అన్ని సబ్జెక్ట్ వాళ్ళకు కూడా కామన్. డిసైడింగ్ పార్ట్ ఈ 20 మార్కులే. జాబ్కు డిసైడింగ్ పార్ట్ ఏంది? జీకే అండ్ పర్స్పెక్టివ్. అందరు ఎవరి సబ్జెక్ట్ వాళ్ళకి వస్తుంది, అందరు టీచర్లే ఇలా, అంతా 10th క్లాస్ వరకు చదువుకున్న వాళ్ళే, ఇంటర్మీడియట్ చదువుకున్న వాళ్ళే, కంటెంట్ చదువుకొని వచ్చిన వాళ్ళమే అందరం కూడా. అంతో ఎంతో నాలెడ్జ్ ఉంటుంది వాటి మీద. బట్ ఈ 40 బిట్లు చాలా చాలా ఇంపార్టెంట్, చాలా చాలా ఇంపార్టెంట్. రేపటి నుంచి జీకే అండ్ కరెంట్ అఫైర్స్ మట్టపల్లి రంగ సార్ వచ్చింది కదా, ఫస్ట్ క్లాస్ అదే స్టార్ట్ అవుతుంది, మిస్ కాకండి. ఫస్ట్ క్లాస్ జీకే అండ్ కరెంట్ అఫైర్స్ పర్స్పెక్టివ్ స్టార్ట్ అవుతాయి. ఓకే, సో మళ్ళీ మధ్యలో వస్తే మళ్ళీ కష్టం అవుతుంది, మళ్ళీ అర్థం కాకుండా పోతుంది. అవే డిసైడింగ్ పార్ట్. మీకు అన్ని కాంపిటేటివ్ ఎగ్జామ్స్ లో మనకు వస్తుంది జీకే అండ్ కరెంట్ అఫైర్స్. అన్ని నోటిఫికేషన్లు వస్తున్నాయి, విఆర్ఓ వస్తుంది, గ్రూప్స్ వస్తున్నాయి, విఆర్ఏ వస్తుంది, అన్ని కాంపిటేటివ్ ఎగ్జామ్స్ మనకు వచ్చే జీకే అండ్ కరెంట్ అఫైర్స్. ఈవెన్ డిఎస్సి, ఈవెన్ గురుకుల, ఈవెన్ మోడల్ స్కూల్ టీచర్స్, ఎక్కడైనా కరెంట్ అఫైర్స్ మనకు వస్తుంది మీకు. ఓకే, ఇది ఈ 20 మార్కులు చాలా చాలా ఇంపార్టెంట్. ఈ కంటెంట్ స్కూల్ అసిస్టెంట్ వాళ్ళకైతే ఇంటర్మీడియట్ స్టాండర్డ్ వరకు ఉంటుంది. ఎక్సలెంట్ ఫ్యాకల్టీ ఉన్నారు, ప్రతి సబ్జెక్ట్ వైజ్ గా ఎక్సలెంట్ ఫ్యాకల్టీ ఉన్నారు. బట్ ఫస్ట్ నుంచి వింటేనే మీకు చాలా మంచిగా అర్థమవుతుంది. ఓకే, సో ఇది సిలబస్ సంబంధించి. ఏపీకి సంబంధించి కూడా దాదాపు సేమ్ సిలబస్ ఏ ఉంటుంది. బట్ ఇక్కడ 12 మార్క్స్ జీకే అండ్ కరెంట్ అఫైర్స్, 10 మార్క్స్, ఇక్కడ 10 మార్క్స్, ఇక్కడ 8+ చైల్డ్ మన సైకాలజీ అండ్ పర్స్పెక్టివ్ ఉంటుంది. ఈ రెండు ఉండవు. ఫిలాసఫీ, సోషాలజీ ఉంటుంది అంతే ఏపీ వాళ్ళకు. మిగతా 20 మార్కులే ఉంటుంది, కానీ ఈ సిలబస్ ఉండదు ఏపీ వాళ్ళకు. కంటెంట్ లో ఎక్కువ పోర్షన్ ఉంటుంది. డిఫరెన్స్ ఎక్కడ వస్తుంది అంటే ఎక్కువ మెయిన్ సోషల్లో, తెలుగులో చాలా డిఫరెన్స్ ఉంటుంది తెలంగాణ వాళ్ళకి ఏపీ వాళ్ళకు. ఇక్కడనేమో తెలంగాణ హిస్టరీ చెప్పాలి, అక్కడనే ఏపీ హిస్టరీ చెప్పాలి. ఇక్కడనేమో తెలుగులో తెలంగాణ సాహిత్యం చెప్పాలి, అక్కడ ఏపీ సాహిత్యం చెప్పాలి. ఇక్కడ తెలంగాణ కవులు చెప్పాలి, అక్కడ ఏపీ కవులు చెప్పాలి. మిగతా కంటెంట్, మెథడ్లు, జీకేలు, పర్స్పెక్టివ్ అన్ని సేమే. సో ఏదైతే డిఫరెంట్ ఉంటుందో ఆ డిఫరెంట్ సిలబస్ సపరేట్ చెప్తారు ఏపీ వాళ్ళకు. తెలంగాణ సిలబస్ మొత్తము లో డిఫరెన్స్ ఏంటంటే ఈ 2 సిలబస్లు ఉండవు ఏపీ వాళ్ళకు, ఫిలాసఫీ, సోషాలజీ. ఇక్కడనేమో కంటెంట్ లో ఏపీ వాళ్ళకి సిలబస్ ఎక్కువ ఉంటది. ఆ ఎక్కువ సిలబస్ సపరేట్ చెప్తాం. ఈ సిలబస్ చెప్పేటప్పుడు అవసరం లేదు. ఈ పర్స్పెక్టివ్, సైకాలజీ ముందు స్టార్ట్ చేస్తాం. కామన్ గా ఏదైతే ఉందో కామన్ సిలబస్ ఉంటుంది. ఏపీ వాళ్ళకి సపరేట్ పెట్టినప్పుడు ఏపీ వాళ్ళకి సపరేట్ గా చెప్తాం. బట్ ఏదైనా ఎగ్జామ్ ఎప్పటి వరకు ఎలా చెప్పాలి అనేది నేను చూసుకుంటాను. ఓకే, మార్నింగ్ 6:30 నుంచి ఈవినింగ్ 8 వరకు ఎప్పుడైనా క్లాస్ ఉండొచ్చు, ఎప్పుడైనా ఉండొచ్చు. ఒక్కోసారి 6:30 నుంచి 1 వరకు ఉండొచ్చు, 2 to 8 ఉండొచ్చు, 9 to 5 ఉండొచ్చు, 9 to 4 ఉండొచ్చు, 10 to 5 ఉండొచ్చు. ఒక్కోసారి క్లాస్ లేకపోవచ్చు. ఏదైనా ముందు రోజు చెప్తాం. అప్ టు ఎగ్జామ్ వరకు కోచింగ్ షెడ్యూల్ ముందు రోజు ఇస్తాం. డైలీ ఎగ్జామ్ అనేది కామన్, సండే గ్రాండ్ టెస్ట్ అనేది కామన్. ఫైనల్ గా ఎగ్జామ్ ముందు ఒక 30 గ్రాండ్ టెస్ట్ అనేది కామన్. డిపెండ్ ఆన్ లెక్చరర్స్ బట్టి మీరు టైం టేబుల్ వేయాల్సి వస్తుంటది. ఒక్కోసారి గ్యాప్ వచ్చినా కూడా మీరు ఏదో ఒక రూమ్ లో కూర్చొని చదువుకోవడానికి ప్రయత్నించాలి. ఒకటే ఫార్ములా, సక్సెస్ ఫార్ములా. ఫస్ట్ జాయిన్ కావాలి వచ్చిన రోజు, నెక్స్ట్ రోజు నుంచి ఫస్ట్ రోజు నుంచి క్లాస్కి రావాలి, మిస్ చేయొద్దు.
మిస్ కాకుండా రావాలి. ఆఫ్లైన్ ప్లస్ ఆన్లైన్ తీసుకుంటే ఎప్పుడన్నా మిస్ అయినా కూడా ఆ క్లాస్ అన్ని అందులో అప్లోడ్ చేస్తుంటాం కాబట్టి మీకు ఈజీ కూడా అవుతుంది. అందుకనే ఫస్ట్ వన్ తీసుకోవడానికి ప్రయత్నించండి. ఆఫ్లైన్ ప్లస్ ఆన్లైన్ చెప్పాను కదా, ఫస్ట్ వన్. ఎప్పుడైనా 2-3 రోజులు రాలేదనుకోండి, ఇవే క్లాస్ మేము ఆన్లైన్లో అప్లోడ్ చేస్తాం. మీ రెగ్యులారిటీ అనేది తప్పకుండా మీరు అది చదువుకొని మళ్ళీ కంటిన్యూ కావచ్చు, అట్లా ఉంటుంది అన్నట్టు. సో ఇట్లా మేము మిస్ కాకుండా లాస్ట్ వరకు వచ్చిన వాళ్ళకి 100% సక్సెస్ రేట్ ఎక్కువ ఉంది. ఏదో పేరెంట్స్ పంపించారు కదా, హైదరాబాద్ పోవాలి కదా, ఏదో వచ్చినాం కదా, కోచింగ్ వచ్చినట్టు వచ్చి మిగతా టైంలో ఎంజాయ్ చేద్దామంటే చాలా కష్టం. బంకులు కొట్టి ఎవరికి రాదు, అట్లా జాబ్ రాదు. వచ్చిన రోజు నుంచి ఒక్కరోజు కూడా మిస్ కాకుండా రావాలి. ఎగ్జామ్స్ డైలీ రాయాలి, సండే గ్రాండ్ టెస్ట్ రాయాలి. ఫైనల్గా బిఫోర్ ఎగ్జామ్ ముందు కూడా గ్రాండ్ టెస్ట్లు రాయాలి. బిఫోర్ ఎగ్జామ్ ముందు గ్రాండ్ టెస్ట్ ఎవరికైతే ఇక్కడ ఫస్ట్ ర్యాంక్ వస్తుందో వాళ్ళకే స్టేట్ ఫస్ట్ ర్యాంక్ వస్తుంది. ఇక్కడ ఎవరికైతే టాప్ 10 లో ఉంటారో వాళ్ళే టాప్ 10 లో ఉంటారు. మీకు సిలబస్ అయిపోకుండా ప్రతి ఆదివారం టోటల్ సిలబస్ మీద గ్రాండ్ టెస్ట్ రాస్తూ ఉంటే మీకు ఒక కోచింగ్ అయిపోతూ ఉంటే మీకు ఒక కాన్ఫిడెన్స్ లెవెల్ పెరుగుతూ ఉంటాయి. అరే ఈ ఆదివారం మనకు 80 మార్కులకు ఒక 40 మార్కులు వచ్చినాయి, నెక్స్ట్ ఆదివారం 45 రావాలి, నెక్స్ట్ ఆదివారం 50 రావాలి, నెక్స్ట్ ఆదివారం 55 రావాలి. కోచింగ్ అయిపోతూ ఉంటే మీకు ఇంకా ఈజీ అయిపోతుంటుంది క్వశ్చన్ పేపర్ కూడా. బట్ ఫస్ట్ నుంచే టోటల్ సిలబస్ మీద ఆదివారం ఎందుకు పెడుతుందంటే ప్రాక్టీస్ అవుతుంది. ఇప్పుడు అన్ని ఆన్లైన్ టెస్ట్లే. చాలా మంది మొన్న ఆన్లైన్ టెస్ట్లు సబ్జెక్ట్ వచ్చి కూడా రాయలేకపోయారు, లాస్ట్ వరకు పోలేకపోయారు. ఆఫ్లైన్ అంటే టక్క ఇటు ఏది ఏ క్వశ్చన్ అంటే తిప్పొచ్చు, క్లిక్ చేయాలి, ఇట్లా క్లిక్ చేసి ఎన్నో క్వశ్చన్ దాకా పోయేసరికి అదే టైం అయిపోతుంది. సో కాబట్టి ఆన్లైన్ టెస్ట్ ఇప్పటి నుంచే మీకు ప్రాక్టీస్ చేపిస్తాం. ఆఫ్లైన్ టెస్ట్ కూడా కండక్ట్ చేస్తాం. బట్ మండే టు సాటర్డే డైలీ టెస్ట్ ఆన్లైన్ టెస్ట్ రాయాలి మన మొబైల్ యాప్లో. సండే గ్రాండ్ టెస్ట్ ఆన్లైన్ టెస్టే రాయాలి. ఇవన్నీ సౌకర్యాలు ఫ్రీనే. ఒక కోచింగ్ జాయిన్ అయితే ఇవన్నీ సౌకర్యాలు ఫ్రీనే. మెటీరియల్ ఫ్రీనే ఇస్తాం, ఆన్లైన్ ఫ్రీనే ఇస్తాం, ఆఫ్లైన్కి ఎట్లాగో పే చేస్తారు. సో ఎగ్జామ్ దాకా మీకు గైడెన్స్ ఇచ్చే బాధ్యత మాది. ఇది సిలబస్ సంబంధించి ఇది. ఇక్కడ కూడా సేమ్ 20 బిట్లు, ఇది 88 బిట్లు, 88 బిట్స్, 32 బిట్స్. సో ఇది కూడా 160 బిట్స్, ఇది 160 బిట్స్. స్కూల్ అసిస్టెంట్ ఆల్సో. ఈచ్ క్వశ్చన్ హాఫ్ మార్క్, ఆబ్జెక్టివ్ టైప్, బైలింగ్వల్ లో పేపర్ వస్తుంది. సో ఇక్కడ కూడా బైలింగ్వల్ లో మీకు కోచింగ్ ఇస్తాం, ఎటువంటి ప్రాబ్లం లేదు. ఇది సిలబస్ సంబంధించి. ఇక 7 టైప్స్ ఆఫ్ కోచింగ్ అని చెప్పాను కదా, ఆ 7 టైప్స్ ఆఫ్ కోచింగ్ లో ఒక్కొక్కటి దాని గురించి చెప్తాను నేను. ఈ 7 టైప్స్ ఆఫ్ కోచింగ్ లో ఏది ఎలా ఉంటుంది అనేది చెప్తాను ఇప్పుడు నేను మీకు. ఫస్ట్ వన్ ఆఫ్లైన్ ప్లస్ ఆన్లైన్. ఇది బెస్ట్ కోచింగ్. ఆఫ్లైన్ తో పాటు ఆన్లైన్ కూడా ఇస్తాం. ఈ ఆన్లైన్ ఎందుకంటే 1 year వ్యాలిడిటీ ఇస్తాం. ఎంత ఇప్పుడు మీరు కోచింగ్ లేట్ అయిపోయింది, నోటిఫికేషన్ రాలేదు, ఇంకా టైం పట్టేట్టుంది, ఇప్పుడు మీకు చెప్పిన కోచింగ్ అంతా అలా అప్లోడ్ చేస్తాం. మళ్ళీ మీరు రివిజన్ చేసుకోవచ్చు. సరే ఈరోజే రెగ్యులర్గా వస్తున్నారు, ఈరోజు అర్థం కాలేదు, మళ్ళీ ఒకసారి రివిజన్ మీరు యాప్లో చూసుకోవచ్చు. అప్లోడ్ చేస్తూ ఉంటాం రెగ్యులర్గా. ఒక వీక్ బ్యాక్ అంటే ఒక వీక్ ముందు తర్వాత అప్లోడ్ చేస్తూ ఉంటాం. ఏదైనా డౌట్ ఉంటే అందులో మీరు మళ్ళీ వినొచ్చు. సరే ఎప్పుడైనా సిక్ అయ్యారు, జ్వరం వచ్చింది, ఊరికి వెళ్ళారు, ఎటువంటి ప్రాబ్లం ఉంది, 2-3 రోజులు రాలేదు, మరి అదే సబ్జెక్ట్ మధ్య నుంచి రావడం కష్టం, ఆ 2-3 రోజుల సబ్జెక్ట్ కూడా మీరు అందులో వినొచ్చు. ఈ ఆప్షన్ ఇందులో ఉంటుంది. ఇది 16,000 పే చేయాలి. 4 months ఆఫ్లైన్ కోచింగ్ ఇస్తాం, ఆన్లైన్ 1 year వ్యాలిడిటీ ఇస్తాం. 4 months అంటే 4 months దాకా ఎగ్జామ్ అయిపోద్ది అనుకుంటే డిపెండ్ ఆన్ ఎగ్జామ్ డేట్. ఫిబ్రవరి, మార్చ్ చెప్తే 3 నెలలే ఉంది. మేము 4 months ఇస్తాం కదా, 4 months చెప్పం. ఎగ్జామ్ డేట్ ఆధారంగా, ఎగ్జామ్ డేట్ అంటే ఎగ్జామ్ నోటిఫికేషన్ రాలేదనుకో 4 months చెప్తాం అన్నట్టు. నోటిఫికేషన్ వచ్చిందనుకో ఎగ్జామ్ డేట్కి అనుగుణంగా మాక్సిమం 4 months అన్నట్టు. మినిమం 45 days అయినా కావచ్చు, 2 months అయినా కావచ్చు. క్లియర్? ఎగ్జామ్ డేట్కి అనుగుణంగా. ఏప్రిల్ ఎగ్జామ్ ఉంటే ఏప్రిల్ వరకే, మేలో ఉంటే మే వరకు. అర్థమైంది కదా? బట్ ఏదైనా సిలబస్ కంప్లీట్ చేస్తాం. ఆన్లైన్ 1 year వ్యాలిడిటీ ఇస్తాం, ఆఫ్లైన్ వచ్చేసి 4 months, 16,000 రూపీస్. HGTI తెలుగు మీడియం అయినా ఇంగ్లీష్ మీడియం అయినా, స్కూల్ అసిస్టెంట్ ఎనీ సబ్జెక్ట్ తెలుగు మీడియం అయినా ఇంగ్లీష్ మీడియం అయినా 16,000 రూపీస్. దిస్ ఈస్ ద ఫస్ట్ మెథడ్ ఆఫ్ రామయ్య కోచింగ్ సెంటర్ లో ఫస్ట్ మెథడ్ కోచింగ్. అది సెకండ్ మెథడ్
సేమ్ ఆఫ్లైన్ కోచింగే. అంటే ఇలా ఏముండదు, ఆన్లైన్ ఉండదు అంతే. ఒక 1000 రూపీస్ తక్కువ, ఒక 1000 రూపీస్ తక్కువ. మిగతా అన్ని సేమే. ఇప్పుడు ఇందులో కూడా అన్ని ఉంటాయి, ఆఫ్లైన్, ఆన్లైన్ రికార్డెడ్ వీడియో క్లాసెస్, మెటీరియల్స్, టెస్టులు. ఇందులో ఏముండదు, ఆన్లైన్ ఉండదు. అంటే ఆఫ్లైన్, మెటీరియల్స్, డైలీ టెస్ట్, వీక్లీ గ్రాండ్ టెస్ట్ కూడా ఉంటాయి. ఇది 15,000. ఆన్లైన్ ఇవ్వం. ఇందులో ఒక 1000 తక్కువ పెడితే ఆన్లైన్ ఇవ్వం. హెచ్జిటి అయినా, స్కూల్ అసిస్టెంట్ అయినా, ఏదైనా. దిస్ ఈస్ థర్డ్ వన్, లైవ్ మెంటర్షిప్. ఫస్ట్ 2 మెథడ్లు కంపల్సరీ ఇక్కడికి రావాల్సిందే, దిల్షుఖ్నగర్ హైదరాబాద్ ఉండాల్సిందే. థర్డ్ వన్ లైవ్ మెంటర్షిప్ అంటే ఆఫ్లైన్లో ఏమైతే కోచింగ్ రామాయ సంస్థలు జరుగుతున్నాయో అవే క్లాసెస్లో నువ్వు వరల్డ్లో ఎక్కడున్నా వినొచ్చు. వరల్డ్లో ఎక్కడ ఉన్నా వినొచ్చు. వినాలంటే ఫస్ట్ ఏం చేయాలి, ప్లే స్టోర్ నుంచి రామాయ కాంపిటేటివ్ కోచింగ్ సెంటర్ మొబైల్ యాప్ డౌన్లోడ్ చేసుకోవాలి. డౌన్లోడ్ చేసుకొని బై చేసుకోవాలి. యాక్చువల్గా హెచ్జిటి తెలుగు మీడియం, ఇంగ్లీష్ మీడియం 6 months వ్యాలిడిటీ 2499 ఉంది. ఇప్పుడు ఈ రోజు నుంచి 4499 1 year వ్యాలిడిటీ ఉంది. ఈ 1 year వ్యాలిడిటీది మీకు ఆఫ్లైన్లో ఫ్రీగా ఇస్తున్నాం. ఇందా చెప్పాను కదా, ఆఫ్లైన్లో ఫ్రీగా ఇస్తున్నాం. ఆ 1 year వ్యాలిడిటీ కోర్స్ 4499 కోర్స్ మీకు ఫ్రీగా ఇస్తున్నాం. 4499 కోర్స్ మీకు ఫ్రీగా ఇస్తున్నాం. ఆఫ్లైన్ జాయిన్ అయిన వాళ్ళకు 16,000 పే చేస్తే. ఓకే, నిన్నటి వరకు అయితే ఇది 1250కి వచ్చింది, ఇది 2250కి వచ్చింది. ఇది సంక్రాంతి ఆఫర్లో 50% డిస్కౌంట్ ఇచ్చాం. 1 year వ్యాలిడిటీ 2250కే వచ్చింది. దాదాపు 12వ తారీఖు నుంచి నిన్నటి వరకు 18వ తారీఖు వరకు పెట్టాం. మీ అందరికి తెలియకపోతే ఏం చేయాలి? ఇక ఎట్లాగా ఆఫ్లైన్ వస్తుంది, అవసరం లేదనుకురా. పే చేసినా కూడా నేను తగ్గిస్తా అని చెప్పా. యూట్యూబ్ ఛానల్ చాలాసార్లు మొత్తుకున్నట్ల. డిఎస్సి హెచ్జిటి, ఏపీ డిఎస్సి కానీ, హెచ్జిటి కానీ, స్కూల్ అసిస్టెంట్ ఎనీ సబ్జెక్ట్ 2499 4499. ఇది కూడా అంతే. ఏపీ వాళ్ళకు కూడా అంతే. ఏపీ వాళ్ళకు కూడా లైవ్ మెంటర్షిప్. ఇండియాలో కాదు, వరల్డ్లో ఎక్కడున్నా మొబైల్ యాప్ డౌన్లోడ్ చేసుకొని బై చేసుకొని లైవ్ క్లాసెస్ దిల్షుఖ్నగర్ హైదరాబాద్ ఏం క్లాసెస్ జరుగుతున్నాయో అవి వినవచ్చు. మీరైతే వస్తారు ఆఫ్లైన్కి. రాలేని వర్కింగ్ ఉమెన్స్, రాలేని వర్కింగ్ మెన్స్ ఎవరైనా ఉంటే చెప్పండి. ఇవే క్లాసెస్ చాలా తక్కువ రేట్లో మీకు రామాయ సంస్థ అందిస్తున్నది. ఏ ఒక్క విద్యార్థి కూడా కోల్పోవద్దు అనేది మా ఉద్దేశం. ఆఫ్లైన్ వచ్చే వాళ్ళు 100% బెటరే. ఇప్పుడు చాలా మంది రాలేని ఉంటారు, చిన్న చిన్న పిల్లలు ఉంటారు, ప్రెగ్నెంట్ ఉమెన్స్ ఉంటారు, వర్కింగ్ మెన్స్ ఉంటారు, వర్కింగ్ ఉమెన్స్ ఉంటారు. వాళ్ళకు జీతం వస్తేనే గడుస్తుంది. అటువంటి వాళ్ళు 24 hours ఎప్పుడైనా చదువుకునే ఏర్పాటు కల్పించాం ఆన్లైన్ ద్వారా, మన మొబైల్ యాప్ ద్వారా. చాలా మంది వర్కింగ్ మెన్స్ చాలా మంది ఫోన్ చేసి విపరీతమైన సంతోషపడుతున్నారు. ఫోన్లో నాకు ఫోన్ చేసి, చాలా థ్యాంక్ యూ సార్, హైదరాబాద్ హైదరాబాద్ పోవాలంటుంది, మీరు మంచి సౌకర్యం కల్పించారు మాకు. నాకు ఒక 1 year బాబు ఉన్నాడు, నేను జాబ్ చేస్తున్నా, ఈ సౌకర్యం లేకపోతే నాకు చాలా ఇబ్బంది అయ్యేది. మా పేరెంట్స్ని చూసుకునే వాళ్ళు లేరు, చక్కగా నన్ను జాబుకు పంపిస్తుంది, మా బాబుని పడుకోబెడుతుంది, మా పేరెంట్స్ని చూసుకుంటుంది, అందరిని చూసుకుంటూ కూడా చదువుకుంటుంది. నాకు ఫోన్ చేసేవాళ్ళు మస్తు మంది మెన్స్ ఉన్నారు. సో చాలా హ్యాపీగా ఫీల్ అవుతున్నారు ఈ కోచింగ్ వల్ల. సో ఇది ఎవరికి, ఇక్కడికి రాలేని వాళ్లకు. బట్ రావాలి, వస్తే ఒక 4 నెలలు స్పెండ్ చేస్తే సరిపోద్ది మీకు. ఇక తర్వాత ఆన్లైన్ తీసుకో. ఎవరైతే అస్సలు ఇక రాలేను సార్ అనుకున్న వాళ్ళకి మాత్రమే బెస్ట్ ఆప్షన్ థర్డ్ వన్, లైవ్ మెంటర్షిప్. అంటే లైవ్ మెంటర్షిప్ కూడా రేపే స్టార్ట్ అవుతుందని మేము చెప్పాము ఆల్రెడీ. 20th నుంచి, రేపటి నుంచి. ఆఫ్లైన్ వాళ్ళకి రేపటి నుంచి స్టార్ట్ అవుతుంది కదా, అంటే లైవ్ మెంటర్షిప్ లో కూడా రేపే నుంచి బ్యాచ్ స్టార్ట్ అవుతుంది అనే ఉద్దేశం ఇది. లైవ్ మెంటర్షిప్ న్యూ బ్యాచ్ అని 21. ఇంకా తక్కువ ఉందని మీరందరూ పోయి లైవ్ మెంటర్షిప్ తీసుకునేరు. బస్ ఫస్ట్ ఆప్షన్ బెటర్, దాని తర్వాత సెకండ్ ఆప్షన్ బెటర్, దాని తర్వాత థర్డ్ ఆప్షన్ ఆన్లైన్ రికార్డెడ్ వీడియోస్ 1999. హెచ్జిటి, ఏపీ డిఎస్సి హెచ్జిటి కానీ, తెలంగాణ డిఎస్సి హెచ్జిటి కానీ, ఏదైనా కూడా 6 months వ్యాలిడిటీ 1999, 1 year వ్యాలిడిటీ 3499. ఏపీ డిఎస్సి కానీ, తెలంగాణ డిఎస్సి కానీ, హెచ్జిటి కానీ, స్కూల్ అసిస్టెంట్ ఏదైనా కూడా. ఇందులో ఏముండదు, లైవ్ ఉండదు అంతే. లైవ్ క్లాసెస్ ఉండవు, రికార్డెడ్ వీడియోస్ ఉంటాయి. లైవ్తో పాటు ఇప్పుడు ఆ రికార్డెడ్ వీడియోస్ అన్నీ కూడా ఇందులో ఉంటాయి. మళ్ళీ ఆ రికార్డెడ్ వీడియోస్ అన్నీ ఇందులో ఉంటాయి. లైవ్ క్లాసెస్ ఉంటాయి. లైవ్ క్లాస్ వినకున్నా కూడా రికార్డ్ అయ్యి అందులోనే ఉంటుంది. మళ్ళీ లైవ్ క్లాస్లో కూడా
ఇలా అన్ని ఆప్షన్స్ ఉన్నాయి అన్నట్టు. ఇలా లైవ్ క్లాసెస్ దాంట్లో ఈ కోర్సు మొత్తం కూడా లైవ్ క్లాస్లో ఉంటాయి మళ్ళీ. బట్ ఇందులో ఎక్స్ట్రా ఏముండదు అంటే లైవ్ ఉండదు అంతే, మిగతా అంతా సేమ్. ఇది 1993 ఇది 4th ఆప్షన్. మీకు 4th ఆప్షన్ ప్రింటెడ్ మెటీరియల్స్ మన యాప్లో కానీ ఇక్కడ ఇన్స్టిట్యూట్లో కానీ, ఇన్స్టిట్యూట్లో ఇప్పుడు ఏంటంటే ఇంకా సిలబస్ రాలేదు ఇంకా మెటీరియల్స్, సింగిల్ సబ్జెక్ట్ కొన్ని ఫుల్ సెట్ లేవు మెటీరియల్స్. ఆఫ్లైన్ కోచింగ్ జాయిన్ అయిన వాళ్ళకి మాత్రమే ఇస్తున్నాం. అందుకనే మేము ఎక్కువ అడ్వర్టైజ్మెంట్ చేయట్లే. ఫిబ్రవరి 1st వీక్లో కానీ 2nd వీక్లో కానీ ఫుల్ సెట్ మెటీరియల్స్ వస్తాయి. అప్పుడు మన మొబైల్ యాప్ నుంచి అయినా బై చేసుకోవచ్చు, మన వెబ్సైట్ నుంచి అయినా బై చేసుకోవచ్చు, ఇక్కడికి వచ్చైనా తీసుకోవచ్చు మెటీరియల్స్ ఆప్షన్. చదువుకోవడానికి ఇది ఒక మెథడ్ రామా ఇన్స్టిట్యూట్లో. ఇక టెస్టులు 2 months వ్యాలిడిటీ 99 రూపీస్. హెచ్జిటి కానీ స్కూల్ అసిస్టెంట్ కానీ అన్ని సబ్జెక్ట్ వైజ్ గా ఉంటాయి. ఓన్లీ టెస్ట్ రాయాలనుకుంటే 100 రూపాయలు మాత్రమే. 100 రూపాయలు మాత్రమే ఓన్లీ టెస్ట్ రాయాలనుకుంటే 100 రూపీస్ మాత్రమే. 2 months వ్యాలిడిటీ. 299 రూపీస్ కూడా ఉంటుంది. 1 year వ్యాలిడిటీ ఉంటుంది. 1 year వ్యాలిడిటీ ఉంటుంది. ఇది 2 months వ్యాలిడిటీ 99 రూపీస్. ఇది ఫ్రీ గ్రాండ్ టెస్ట్. ఎవ్రీ సండే డిస్ట్రిక్ట్ వైజ్ గ్రాండ్ టెస్ట్. డిఎస్ఏ మీనింగ్ ఏంటి అంటే డిస్ట్రిక్ట్ వైజ్ టెస్టే కదా మంది. సో మీ జిల్లాల వారీగా మీరు ఏ పొజిషన్ లో ఉన్నారో ఈ టెస్ట్ ద్వారా తెలుసుకోవచ్చు. ప్రతి ఆదివారం మీరు జిల్లాల్లో ఒక 500 మంది రాస్తే 500 మందిలో నువ్వు ఏ ప్లేస్ లో ఎన్నో ర్యాంక్ అనేది చెప్తుంది. ఎగ్జామ్ సబ్మిట్ కొట్టగానే స్కోర్ వస్తుంది. 24 hours అవైలబుల్ ఉంటుంది యాప్లో. 24 hours తర్వాత ర్యాంక్ కూడా వస్తుంది. మరి అదే టెస్ట్ 33 జిల్లాల్లో రాస్తారు కదా. ఒక 20,000 మంది రాసిరనుకో, 20,000 మందిలో నీ స్టేట్ ర్యాంక్ ఎంత, 500 మందిలో నీ డిస్ట్రిక్ట్ ర్యాంక్ ఎంత. అంటే నీకు డిస్ట్రిక్ట్ ర్యాంక్ తెలుస్తుంది, స్టేట్ ర్యాంక్ తెలుస్తుంది. ఇప్పుడు ఆఫ్లైన్ జాయిన్ కాగానే ఆఫ్లైన్ బ్యాచ్ అని ఒకటి యాప్లో చేస్తాం. ఆఫ్లైన్ బ్యాచ్ ఎగ్జామ్స్ అని డైలీ టెస్ట్ పెడతాం కదా, అందులో రాయాలి. అంటే నీకు ఆఫ్లైన్ బ్యాచ్లు రాస్తేనేమో ఒక 200 మంది మీ బ్యాచ్ రాస్తేనేమో 200 మందిలో నీ ర్యాంక్ ఎంత, డిస్ట్రిక్ట్ లో నీ ర్యాంక్ ఎంత, స్టేట్ లో నీ ర్యాంక్ ఎంత చెప్తాం ప్రతి వారం. ఇంకా అంతకంటే ఎక్కువ ఏం కావాలి మీకు ఎగ్జామ్ దాకా? మీ పొజిషన్ ఏందో ప్రతిరోజు తెలుస్తూ ఉంటది. ఇక మీరే రోజు చదువు మేము చెప్పనవసరం లేదు. ఇక ఆ మార్క్స్ని బట్టే మీకే చదవాలనిపిస్తుంటది. మీ పక్క వాళ్ళకి ఇంకొక ర్యాంక్ వస్తుంది, నీకు ఒక ర్యాంక్ వస్తుంది. అప్పుడు కాంపిటీషన్ లెవెల్ పెరుగుతుంటది. సో మీకు మీరే కాంపిటేటివ్ లో మునిగి తేలుతారు ఇక్కడికి వస్తే. సో కాబట్టి ఆ ఎన్విరాన్మెంట్ ఇక్కడ ఉంటుంది అంటున్నా. సో మీరు ఏ మైండ్ లో ఏం పెట్టుకోకుండా ఈ 4 నెలలు ఎగ్జామ్ వరకు అయ్యప్ప మాల ఎన్ని రోజులు వేస్తారు? 45 days మీరు రామయ్య మాల వేయాలి. రాగానిగా ఎగ్జామ్ దాకా రామయ్య మాల వేస్తే ఆ మూడ్లో ఉంటారు అన్నట్టు. ఇంటికి పోవద్దిగా, ఎగ్జామ్ రాసే ఇంటికి పోవాలి. మళ్ళీ ఇంటికి పోతే మళ్ళీ ఏదో ఒక సమస్యలు ఇక మళ్ళీ డిస్టర్బెన్స్ అవుతారు. సో కాబట్టి జాయిన్ కావాలని వచ్చారు కాబట్టి జాయిన్ కాండి. రేపు మంచి ఫ్రెష్గా ఫస్ట్ బ్యాచ్ అంటే ఎక్సలెంట్ గా ఉంటుంది. స్టార్ట్ చేద్దాం. కొంచెం టైం కూడా చదువుకోవడానికి టైం దొరుకుతూ ఉంటుంది ఫస్ట్ బ్యాచ్ వాళ్ళకు. తర్వాత నోటిఫికేషన్ వచ్చినాక మార్నింగ్ 6:30 మొదలు పెడితే నైట్ 8 వరకు చెప్తూ ఉంటాం. సార్ ఇట్లా చెప్తూనే ఉంటాడు. ఇక మీరు రాస్తూనే ఉండాలి. ఇక చదువుకునే టైం దొరకదు. ఇప్పుడు కొంచెం తక్కువ టైంలో నోటిఫికేషన్ వచ్చేంత వరకు ఎలా చెప్పాలి, కొంచెం డెప్త్గా సిలబస్ ఎట్లా చెప్పాలనేది చూస్తుంటాం. సో ఏదైనా ఫస్ట్ బ్యాచ్ ఈజ్ బెస్ట్ బ్యాచ్ అవుతుంది ఎప్పుడైనా కూడా. నేను అందుకే రాగానే చెప్పా 100% మీ అందరికి కూడా జాబ్లు వస్తాయి. మళ్ళీ రాసుకోండి, నో డౌట్ అందులో. సో చాలా పాజిటివ్ సిగ్నల్స్ అవపడుతున్నాయి కాబట్టి చెప్తున్నా. సో బెటర్. ఇదివరకు 90% జాబ్లు వచ్చినాయి, అంతకు మించి ఈసారి ఇంకా ఏమైనా నెగిటివ్స్ ఉన్నా కూడా దాన్ని అప్డేట్ చేసుకుంటూ పోతూ ఉంటాం. ఇదివరకు ఆఫ్లైన్ కోచింగ్ మాత్రమే ఇచ్చేవాళ్ళం. కరోనా వచ్చినాక ఆన్లైన్ కోచింగ్ రికార్డెడ్ వీడియోస్ మాత్రమే ఇచ్చాం. లాస్ట్ డిఎస్ నుంచి లైవ్ మెంటర్షిప్ క్లాసెస్ స్టార్ట్ చేశాం. ఇంకా నెక్స్ట్ ఇంకేదో అప్డేట్ అవుతూ ఉంటాం. జిల్లాల వారిగా 25 టెస్టులు ప్రతి ఆదివారం పెట్టే ఏకైక దమ్మున్న ఇన్స్టిట్యూట్ రామయ్య ఇన్స్టిట్యూట్ మాత్రమే. ఎవరు పెట్టలేరు. ఎక్కడైనా చూసుకోండి, వారం 25 గ్రాండ్ టెస్టులు కండక్ట్ చేయాలంటే ఎవరికి సాధ్యం కాదు. బ్యాక్ ఎండ్ లో ఎంతో మంది పనిచేస్తారు దానికి. కంటెంట్ రైటర్స్, డిటిపి చేసేవాళ్ళు, ప్రూఫ్ చూసేవాళ్ళు, కీ పెట్టేవాళ్ళు, కీ అప్లోడ్ చేసేవాళ్ళు, రిజల్ట్ ఇచ్చేవాళ్ళు,
ఇంతమంది బ్యాక్ ఎండ్ లో చాలా మంది ఉంటారు, నేను ఒక డైరెక్టర్ మాత్రమే, బట్ వెనక ఎంతో మంది కృషి ఉంటుంది. సో దాన్ని మీరు సక్సెస్ చేస్తే మాకు ఫలితం దక్కుతుంది, మీకు ఫలితం దక్కుతుంది, మాకు కూడా ఫలితం దక్కుతుంది. సో బట్ మమ్మల్ని వాడుకునే వాళ్ళు వాడుకునేంత, ఎవరైతే ఎక్కువ వాడుకుంటారో మమ్మల్ని వాళ్ళకు ఎక్కువ రిజల్ట్ వస్తుంది. ఇప్పుడు ఒక క్లాసులనే ఒక 200 మంది ఉన్నారు, ఆ 200 మందిలో ఒకరికి స్టేట్ ఫస్ట్ వస్తుంది, ఆ 200 మందిలో ఒక టాప్ 10 ఉంటాడు, ఆ 200 మందిలో ఒక 150 మంది జాబ్లు వస్తాయి. ఇంకొక 2% 3% మెంబర్స్ కి జాబులు రావు, క్వాలిఫై కూడా కారు. అంటే ఎవరి ప్రాబ్లం అది? ఇప్పుడు చెప్పే జీకే అండ్ కరెంట్ అఫైర్స్ మట్టపల్లి రాఘవేంద్ర సార్ చెప్తేనే స్టేట్ ఫస్ట్ వచ్చింది, ఇక్కడ మట్టపల్లి రాఘవేంద్ర సార్ చెప్తేనే ఒకటి క్వాలిఫై కాలేదు. అంటే ఎవరి ప్రాబ్లం? అంటే ఒకడు వాడుకుంటూ ఒకడు వాడుకోలేదు. అది మీనింగ్ చెప్పబోయేది. మమ్మల్ని ఎవరు ఎంత మంచిగా మా ప్రోగ్రామ్ని వాడుకుంటారో ఆ ప్రోగ్రామ్ తగ్గట్టు మీరు సక్సెస్ అవుతారు. మీరు ఏం ఎగ్జామ్ రాస్తాంలే, రోజు ఏం రాస్తాంలే, కోచింగ్ అయిపోయినాక రాద్దాంలే అనుకుంటే కష్టం. మేము ఏదైతే ప్రోగ్రామ్ సక్సెస్ ఫార్ములా వీళ్ళందరికీ అప్లై చేశామో ర్యాంకర్స్ అందరికీ, మీకు కూడా అంతకు మించి ఇంకా ఏమన్నా ప్రోగ్రామ్ కండక్ట్ చేస్తూ ఉంటాం. దాన్ని వాడుకునే వాళ్ళకు వాడుకునేంత రిజల్ట్స్ వస్తుంది, వాడుకోలేనకు మనం ఏం చేయలేం. అందరికి ఒకటే లెవెల్లో కోచింగ్ ఇస్తాం. ఎవరికి ఇక్కడ రిజర్వేషన్లు అనేది ఏమి ఉండదు కదా, ఎవరికి ఈ సీట్ ఆ సీట్ అనేది ఉండదు కదా, ఎవరు ఎక్కడైనా కూర్చోవచ్చు, ఎక్కడైనా ఉండొచ్చు. బట్ ఒకటే క్లాస్ ఉంటుంది, ఒకటే లెక్చరర్ ఉంటారు, ప్రతి సబ్జెక్ట్ వాళ్ళకు కూడా ఒకటే లెక్చరర్ ఉంటారు. సో ఇంకో విషయం ఏంటంటే, గొప్ప విషయం ఏంటంటే రామయ్య సంస్థలో టాపిక్ వైజ్ ఎక్స్పర్ట్స్ కూడా ఉంటారు. సపోజ్ మ్యాథ్స్ ఉంది, ఆర్థమెటిక్ ఒకరు చెప్తారు, జామెట్రీ ఒకరు చెప్తారు, మెన్సురేషన్ ఒకరు చెప్తారు, స్టాటిస్టిక్స్ ఒకరు చెప్తారు, ఆల్జిబ్రా ఒకరు చెప్తారు, ట్రిగ్నామెట్రీ ఒకరు చెప్తారు, ప్రాబిలిటీ ఒకరు చెప్తారు, కోఆర్డినేట్ జామెట్రీ ఒకరు చెప్తారు. ఇక ఏపీ వాళ్ళకైతే వెక్టర్స్ ఆల్జీబ్రా ఉంటుంది, డిఫరెన్షియల్ ఈక్వేషన్స్ ఉంటుంది, ఇంటిగ్రేషన్స్ ఉంటుంది. ఇవన్నీ టాపిక్ వైజ్ ఎక్స్పర్ట్ చెప్తారు. నా దగ్గర మస్తు మంది ఫ్యాకల్టీ ఉన్నారు, ఎక్స్పర్ట్తో చెప్పిస్తాం. సపోజ్ సోషల్ ఉంది, హిస్టరీ ఒకరు చెప్తారు, జాగ్రఫీ ఒకరు చెప్తారు, ఎకనామిక్స్ ఒకరు చెప్తారు, పాలిటీ ఒకరు చెప్తారు, సోషల్ మెథడ్ ఒకరు చెప్తారు. కొన్ని ఇన్స్టిట్యూట్లో సోషల్ మొత్తం వాళ్ళే చెప్తారు, ఒకటేసారి చెప్తాడు. ఇక వీలైతే మెథడ్ చెప్తాడు. ఎందుకు పాపం 5-6 వస్తారు, అందరు ఫ్యాకల్టీని పెట్టాలంటే 5-6 పెట్టాలంటే కాదు ఎట్లయినా. సో కొద్దిగా ఇబ్బంది అనుకున్నా కూడా ఇక్కడ జాయిన్ కాండి, ఎక్స్పర్ట్స్ తోని చెప్పిస్తాం, 100% జాబ్ కొట్టించే ఏర్పాటు చేస్తాం. ఎందుకంటే లాస్ట్ 10 years లో డిఎస్సి మనకు 2 సార్లు మాత్రమే వచ్చింది, 2012, 2018 మాత్రమే. తర్వాత 2012, 2018 6 సంవత్సరాల తర్వాత 18 + 6 24, 2024 వచ్చింది. యాక్చువల్గా 2030లో రావాలి ఇదే క్యాలిక్యులేషన్ లో. మీ లక్కు బాగుండి 6 నెలలకే వస్తుంది, 6 సంవత్సరాలు రావాల్సింది 6 నెలలే మన డిఎస్సి వస్తుంది. సో దీన్ని యూజ్ చేసుకోలేకపోతే మళ్ళీ కష్టం. వాళ్ళు ఏదో జాబ్ క్యాండిడేట్ చేసిర్రు, ఎవ్రీ ఇయర్ వస్తుంది అనుకుంటున్నాం మనం, బట్ ఎవ్రీ ఇయర్ వస్తుంది, నెక్స్ట్ ఇయర్ చూసుకుందాం అనుకోవద్దు. ఎప్పుడు ఏమైతే తెలియదు, మళ్ళీ కరోనా లాంటిది ఏదో వస్తుందంట, మళ్ళీ 2-3 ఏళ్ళు పడితే మళ్ళీ ఇంటికాడ కూర్చోవాలి. మనం జాబ్ వచ్చినాక ఇంటికాడ కూర్చున్నా శాలరీ వస్తుంది. అందుకని ఫస్ట్ డిఎస్సిలో కొట్టాలి. గవర్నమెంట్ జాబ్కున్న పాజిటివ్ అదే, నువ్వు ఇంటికాడ కూర్చున్నా శాలరీ వస్తుంది ఇంటికి ఫస్ట్ తారీఖు. సో కాబట్టి అంత స్పెసిలిటీస్ ఉన్నాయి కాబట్టి చెప్తున్నా, ముఖ్యంగా లేడీస్కి ఎన్నో సెలవులు ఉంటాయి, సమ్మర్ సెలవులు, ఇంకా ఏమో సెలవులు ఉంటాయి. సో కాబట్టి జాబు కొట్టాలని లక్ష్యంతో వచ్చారు కాబట్టి వదిలిపెట్టుకోకండి. మంచి లెక్చరర్స్ ఉన్నారు, మంచి మేనేజ్మెంట్ ఉంది, ఎగ్జామ్స్ పరంగా, మెటీరియల్స్ పరంగా అండ్ కోచింగ్ పరంగా మీకు మంచి లెక్చరర్స్ని అరేంజ్ చేసి పెట్టాము. సో అందరికీ ఆల్ ది బెస్ట్. సో నెక్స్ట్ కమింగ్ ఫ్యాకల్టీ రమ్మను. ఎంత టైం? 1:30 అయిందా? ఇంకా గంట ఉండలేదు సారా? సరే, ఏమైనా డెమో రోజు ఏం చెప్తాం, ఇక అవైలబుల్ ఉన్న ఫ్యాకల్టీ రమ్మను ఒకసారి. ఇక్కడ ఇంట్రడ్యూస్ చేస్తాను. సబ్జెక్ట్ వైజ్ అంటే మీకు చెప్పడానికంటే మళ్ళీ టైం పడుతుంది, రేపు మంచి క్లాసెస్ స్టార్ట్ చేద్దాము. సో నేను ముందే చెప్పాను, డెమో క్లాస్ అంటే మీరేదో మమ్మల్ని టెస్ట్ చేస్తారని డెమో క్లాస్ కండక్ట్ చేయం. బ్యాచ్ స్టార్ట్ చేసే ముందు ఒక అవగాహన, ఇన్స్టిట్యూట్ మీద ఒక అవగాహన, కోచింగ్ మీద ఒక అవగాహన, సిలబస్ మీద ఒక అవగాహన. ఫస్ట్ తెలుసుకోవాల్సింది అసలు మనకి ఏం సిలబస్ ఉంటుంది అని తెలుసుకోవాలి. ముందు ఏం సిలబస్ ఉంటుంది, స్కూల్ అసిస్టెంట్కి ఏముంటుంది, హెచ్జిటికి ఏముంటుంది అని తెలుసుకోవాలి. క్లియర్? సో రేపటి నుంచి రండి, అన్ని సబ్జెక్ట్స్ స్టార్ట్ చేద్దాం. ఎస్ సార్, హెచ్జిటి మ్యాథ్స్ తెలుగు మీడియం కానీ, ఇంగ్లీష్ మీడియం కానీ, స్కూల్ అసిస్టెంట్ మ్యాథ్స్ వాళ్ళకి కానీ మీకు చాప్టర్ వైజ్గా
ఎక్స్పర్ట్, ఏ చాప్టర్ అయినా చెప్పగల ఏకైక మహేష్ సార్. ఇంకా అవైలబుల్ చాలా మంది మ్యాథ్స్ సార్లు కూడా ఉన్నారు. సో మనకు ఫుల్ టైం నమ్మకమైన వ్యక్తి మహేష్ సారు. మనకు మ్యాథ్స్ సంబంధించి హెచ్జిటి వాళ్ళకైనా, స్కూల్ అసిస్టెంట్ మ్యాథ్స్ వాళ్ళకైనా, ఈవెన్ ఎస్ఐ కానిస్టేబుల్ వాళ్ళకు కూడా అర్థమెటిక్, రీజనింగ్ చెప్పగలగా 20 years ఎక్స్పీరియన్స్ ఉన్న వ్యక్తి మన మహేష్ సారు. తెలుగు శ్రీనివాచారి సార్, స్కూల్ అసిస్టెంట్ తెలుగు సంబంధించి దాదాపు ఒక 15 years నుంచి ఎక్స్పర్ట్. సో గోల్డ్ మెడలిస్ట్, డాక్టరేట్ కూడా ఉంది. సో మనకు స్కూల్ అసిస్టెంట్ తెలుగు సంబంధించి గురుకులలో కానీ, డిఎస్సిలో కానీ చాలా మందికి, వేల మందికి ర్యాంకులు చెప్పించిన ఘనత, జాబులు చెప్పించిన ఘనత మన శ్రీనివాచారి సార్ది. సో స్కూల్ అసిస్టెంట్ బయో సైన్స్ వాళ్ళకు బోట్నీ రామయ్య సారు, అప్పయ్య సారు, ఇట్లా మనకు కంటిన్యూగా 2-3 లెక్చరర్స్ ఉన్నారు. జువాలజీ సంబంధించి శ్రీనివాస్ సారు. సో డాక్టరేట్ కూడా ఉంది. సో 20 years నుంచి కాంపిటేటివ్ రంగంలో ఎక్స్పర్ట్. మీకు ఇంటర్మీడియట్ స్టాండర్డ్ వరకు కాదు, డిగ్రీ స్టాండర్డ్, పిహెచ్డి అంటే డిగ్రీ పిఈ సిలబస్ కూడా జేఎల్డిఎల్ చెప్పే, ఇక్కడ ఉన్న ఫ్యాకల్టీ అందరికి కూడా జేఎల్డిఎల్ చెప్పే వాళ్ళు కూడా మనకు రాబోయే నోటిఫికేషన్లకు కూడా జువాల్ చెప్తాడు. బట్ ఇప్పుడు స్కూల్ అసిస్టెంట్ బయో సైన్స్ కానీ, గురుకుల టీజీటీ పీజీటీకి కానీ, అండ్ మోడల్ స్కూల్ టీచర్ టీజీటీ పీజీటీ కానీ, తెలుగు మీడియం కానీ, ఇంగ్లీష్ మీడియం కానీ ఎక్స్పర్ట్ మన శ్రీనివాస్ సార్. సో రామకృష్ణ సార్ పాలిటీ, హెచ్జిటి వాళ్ళకు తెలుగు మీడియం కానీ, ఇంగ్లీష్ మీడియం కానీ, అండ్ స్కూల్ అసిస్టెంట్ సోషల్ వాళ్ళకు పాలిటీ, గురుకులకు సంబంధించి టీజీటీ పీజీటీ సోషల్ వాళ్ళకు పాలిటీ, అండ్ మోడల్ స్కూల్ టీచర్ టీజీటీ పీజీటీ వాళ్ళకు స్కూల్ అంటే సోషల్ వాళ్ళకు పాలిటీ. సో ఇవే కాకుండా ఎస్ఐ కానిస్టేబుల్ సంబంధించి జనరల్ స్టడీస్ లో కూడా గ్రూప్ 2 కూడా పాలిటీ చెప్తాడు సారు. చాలా 15 years నుంచి చాలా ఎక్స్పర్ట్. సో వీళ్ళందరూ కూడా ఇన్స్టిట్యూట్ స్టార్ట్ చేసిన కాంచి చెప్పే వ్యక్తులు వీళ్ళందరూ కూడా. చాలా ఇలాంటి వాళ్ళు ఇంకా చాలా మంది ఉన్నారు, 30 మంది దాకా ఉన్నారు. ఇట్లా అవైలబుల్ ఉన్న వాళ్ళని ఇప్పుడు క్లాసులు నడుస్తున్నాయి కాబట్టి చెప్పే వాళ్ళని పిలిచాను. సో మీ అందరికి, సో వీళ్ళతోనే 1 గంట చెప్పాలంటే మళ్ళీ మీకు బోర్ కొడుతుంది కాబట్టి ఒక్కొక్కరు 2 నిమిషాలు మాట్లాడాల్సిందిగా కోరుతున్నాను. శ్రీనివాస్ సార్ మాట్లాడండి. తెలుగు శ్రీనివాస్ సార్ ఒక 2 నిమిషాలు మాట్లాడండి. ఓకే, నోటిఫికేషన్ త్వరలో రాబోతున్నటువంటి తరుణంలో మరి డిఎస్సి ప్రిపేర్ కావడానికి, అదేవిధంగా శిక్షణ కోసము ఇంత దూరం వచ్చినటువంటి మిత్రులందరికీ ముందుగా శుభాకాంక్షలు తెలియజేస్తా ఉన్నాను. మరి చాలా వరకు నోటిఫికేషన్ వస్తుందా రాదా అనేటువంటి డైలమాల్లోనే ఉన్నారు. కానీ తప్పకుండా నోటిఫికేషన్ అనేది వస్తుంది. టైం అనేటువంటిది కూడా 3 లేదా 4 నెలల టైం ఇచ్చేసి ఎగ్జామ్ అనేటువంటిది పెడతా ఉన్నాడు. పోస్టులు అయితే తక్కువ ఉంటుండొచ్చు కానీ నోటిఫికేషన్ అయితే తప్పకుండా వస్తుంది. ఎవరైతే ఇంతకుముందు నోటిఫికేషన్లో జాబులు మిస్ అయినారో ఈసారి ఖచ్చితంగా మరి ఒక ప్రణాళికతోటి మేము ఇచ్చినటువంటి గైడెన్స్ తోటి ప్రిపేర్ అయినట్లయితే తప్పకుండా జాబ్ సంపాదిస్తారు. ఎందుకనంటే ర్యాంకుల పరంగా చూసుకున్నట్లయితే గత డిఎస్సిలో కానివ్వండి, గురుకులాలలో కానివ్వండి, మిగతా మోడల్ స్కూల్లో కానివ్వండి, హెచ్జిటి కానివ్వండి, ఏ నోటిఫికేషన్ చూసుకున్నా కానీ, గ్రూప్స్ ఏ నోటిఫికేషన్ చూసుకున్నా కానీ ఎక్కువ జాబులు సాధించినటువంటి సంస్థ ఏదైనా ఉంది అని అంటే మన రామయ్య కోచింగ్ సెంటరే. ఎందుకంటే మేము మొన్న జాబులు వచ్చినటువంటి సందర్భంలో ఎల్బీ స్టేడియానికి పోయి చూసినట్లయితే అక్కడ ఏ ఒక్క విద్యార్థిని, ఏ ఒక్క ఉద్యోగం వచ్చినటువంటి విద్యార్థిని పలకరించినా కానీ రామయ్య స్టూడెంటే. ఎందుకంటే నేను ప్రత్యక్షంగా చూసినాం ఎల్బీ స్టేడియంకి వెళ్ళి చూసినట్లయితే. కాబట్టి మీరు కూడా సంస్థ మీద నమ్మకంతో, మేము ఇచ్చేటువంటి గైడెన్స్ తోటి పూర్తి విశ్వాసంతో ఉండి మీరు సాధన చేయండి. తప్పకుండా విజయం అనేటువంటి సాధిస్తారు. తప్పకుండా తక్కువ పోస్టులు ఉన్నాయనేటువంటి భయపడకండి. ఒకటే పోస్ట్ మనకు చాలు. ఆ ఒక్క పోస్ట్ అనేటువంటిది కూడా మీలో ఉన్నటువంటి వాళ్ళకే రావడానికి అవకాశం ఉన్నది. వాటి ప్రణాళికతో ప్రిపేర్ కాండి, తప్పకుండా విజయం సాధిస్తారు. అందరికీ ఆల్ ది బెస్ట్. థ్యాంక్ యూ సార్. స్కూల్ అసిస్టెంట్ మ్యాథమెటిక్స్ లో ఎంతమంది ఉన్నారు ఇక్కడ? స్కూల్ అసిస్టెంట్ మ్యాథమెటిక్స్ లో హెచ్జిటి వాళ్ళు ఓకే అంటే నేను రెండింటికి వస్తాను. యాక్చువల్గా స్కూల్ అసిస్టెంట్ మ్యాథ్స్ ఇవాళ రేపు పేపర్ 2 మ్యాథ్స్ అండ్ సైన్స్ వాళ్ళకి ఎగ్జామ్స్ ఎక్కువ, అందుకే ఓకే. ఒకటి, ఇప్పుడు ప్రీవియస్ ఎగ్జామ్లో మీరు క్వశ్చన్స్ చూస్తే టెట్ ఎగ్జామ్స్ చాలా మంది హెచ్జిటి వాళ్ళందరికీ అయిపోయిన ఎగ్జామ్స్. మ్యాథమెటిక్స్ అనేది చాలా పేపర్ అనేది ఎలా ఉంది అంటే సబ్జెక్ట్ మీద అవగాహన ఉన్న వాళ్ళు ప్రతి ఒక్కరూ బాగా రాశారు. ప్రతి ఒక్కరు మ్యాథ్స్ 30 పెట్టాం సార్. ఎందుకంటే ఇక్కడ మ్యాథమెటిక్స్ అనేది సబ్జెక్ట్ అనేది
ఏ లెవెల్ ఉంటుందో మీకు అందరికి ఆల్రెడీ చెప్పింటారు. మీ ఫ్రెండ్స్ అందరూ ఆల్రెడీ తెలిసే మీరు ఇక్కడికి వచ్చింటారు. ఎందుకంటే ఒకటి రామయ్య ఇన్స్టిట్యూట్ అనేది లాస్ట్ టైం చాలా ఉద్యోగాలు వచ్చాయి. కంపల్సరిగా మీరు ఇప్పుడు ఎందుకంటే మీరు వస్తున్నారంటే ఒక టార్గెట్ పెట్టుకొని రండి. ఎందుకంటే సార్ ఏం చెప్తున్నాడో మనం ఖచ్చితంగా అది చదవాలి. ఫస్ట్ 1 month వరకు మాత్రం బాగా కనపడతారు అందరూ చదివేటట్టే, తర్వాత నుంచి తగ్గిపోతుంది అనమాట. కానీ అదే లెవెల్లో చదువుకుంటూ వచ్చినారంటే మాత్రం కంపల్సరీ ప్రతి ఒక్కరికి జాబ్ వస్తుంది. ఎందుకంటే మీరు తెలుసో తెలీదో మెయిన్ గా జాబ్ కొట్టాలి అంటే మ్యాథమెటిక్స్ అనేది పర్ఫెక్ట్ ఉండాలి. ఎందుకంటే మ్యాథ్స్ నాకు రాదు, నేను చెయ్యలేను అని అనుకున్న వాళ్ళందరూ మైనస్ అవుతున్నారు. ఆ మ్యాథ్స్ ఏమి రాకపోయినా క్లాసులో కూర్చొని విన్నాక మినిమం కాకుండా 12 మార్కులకు మనం ఎంతలైనా 8-9 మార్కులు పెట్టి రావచ్చు అనమాట. అది ఎందుకంటే క్లాస్ చెప్పేటప్పుడు పర్ఫెక్ట్ గా వినాలి. ఎందుకంటే మెయిన్ గా చెప్తున్నాను నేను, చదివేటప్పుడు ఏం కథ అనేది మ్యాథ్స్ మాత్రం ఫస్ట్ క్వశ్చన్ అర్థం చేసుకోవాలి. క్వశ్చన్ అర్థం చేసుకొని దాని వేలో మీరు చదువుకుంటూ వెళ్తే కంపల్సరీ సక్సెస్ అవుతారు. ఎందుకంటే ఇక రామయ్య ఇన్స్టిట్యూట్ గురించి మీకు నేను చెప్పాల్సినంత అవసరం లేదు, సార్ ఆల్రెడీ అన్ని చెప్పింటాడు. ఎందుకంటే ప్రతి ఒక్కరు ఎక్కడ సెలెక్ట్ అయినారు అంటే కంపల్సరీ రామయ్య ఇన్స్టిట్యూట్ నుంచేనే చెప్తారు. ఎందుకంటే ఇక్కడ మీరు స్కూల్ అసిస్టెంట్ మ్యాథమెటిక్స్ కానీ HGT మ్యాథమెటిక్స్ కానీ ఎందుకంటే టాప్ లెవెల్ ఉంటుంది. నేను ఒక్కనే కాదు, చాలా మంది ఫ్యాకల్టీలు ఉన్నారు ఇక్కడ, అందరూ టాప్ మోస్ట్ ఫ్యాకల్టీసే, ఎవరు తగ్గరు ఇక్కడ. ఒకరిని మించి ఒకరు చెప్తారు. అది ఒక్కటి మీరు మైండ్ లో పెట్టుకోండి. ఒకటి మీరు జాయిన్ కావాలన్నా టైం వేస్ట్ చేయొద్దండి, ఇంకా ఎక్కువ ఆలోచించుకుంటా ఉండొద్దండి. ఏదైనా డెసిషన్ తీసుకున్నారా పక్క డెసిషన్ ఉండాలి, అయిపోవాలా, జాయిన్ కావాలి. ఏంటంటే ఇంకొకటి కూడా చెప్తున్నాను, ఏదైనా ఆఫ్లైన్ అనేది మెయిన్ ఇంపార్టెంట్. మీరు ఆన్లైన్ లో నేను ఈడ ఉంటాను, నేను యాడ్లో తీసుకుంటాను. ఆన్లైన్ అనేది ఏంటంటే మీరు ఫోన్ చూస్తారు, ఆ ఫోన్ చూసేటప్పుడు ఏమైపోతే ఛార్జింగ్ అయిపోవడమో లేకపోతే ఏదో ఒకటి నెట్ అయిపోవడమో జరుగుతుంది, అయిపోయి క్లాస్ మిస్ అయిపోయినట్టే. అది మీరు ఏంటంటే ఆఫ్లైన్ తీసుకుంటే ఏంటంటే సార్ ఎదురుగానే మీకు ఏ డౌట్ వచ్చినా క్లారిఫై చేస్తాడు. అందుకు ఎప్పటికైనా కానీ ఆఫ్లైన్ కు ముందు ప్రిఫరెన్స్ ఇవ్వండి. అంత పరిస్థితులు బాలేవు అన్నప్పుడు మాత్రమే మీరు ఆన్లైన్ కు ప్రిఫరెన్స్ ఇవ్వాలి. ముందు 99% 100% నేను ఆఫ్లైన్ కి ఇవ్వమని చెప్తాను నా వరకు అయితే మాత్రం. ఎందుకంటే మీరు పక్క జాబ్ కొట్టాలి అంటే ఆఫ్లైన్ కోచింగే తీసుకోవాలి. అదొకటి గుర్తుపెట్టుకోండి. ఇంకా ఎక్కువగా ఆలోచించొద్దండి, ఎందుకంటే టైం అనేది ఎక్కువ. నెక్స్ట్ మంత్ నోటిఫికేషన్ అంటున్నాడు. ఎందుకంటే మీకు అందరికీ తెలుసు రేవంత్ రెడ్డి సార్ చెప్పినాడు అంటే పక్క టార్గెట్ పెట్టుకొని ఇస్తున్నాడు అన్ని. ఇప్పుడు మీరు టెట్ చూశారు, ఎగ్జామ్ 2వ తారీఖు నుంచి స్టార్ట్ అంటే కరెక్ట్ గా జరిగిందా లేదా? ఎందుకంటే ప్రతి ఒక్కటి, ఎందుకంటే రేవంత్ రెడ్డి సార్ ఇప్పుడు ప్రజెంట్ ఓన్లీ ఒక స్టూడెంట్ మీదనే బేస్ తీసుకుంటున్నాడు. కాబట్టి కంపల్సరీ వచ్చే మంత్ నెక్స్ట్ మంత్ వస్తుంది. ఎందుకంటే స్కూల్ అసిస్టెంట్ మ్యాథ్స్ చెప్పాలంటే మినిమం 3 or 4 months పడుతుంది. ఇంకా మనం ఏముందిలే, ఇంకా మీరు ఎక్కడికైనా మ్యాథ్స్ అంటే ఇక్కడికి రావాల్సిందే, అది నేను మాత్రం పక్కా చెప్తాను. ఎందుకంటే ఏ ఇన్స్టిట్యూట్లు తిరిగినా స్కూల్ అసిస్టెంట్ మ్యాథ్స్ చెప్పేటంత పవర్ ఇన్స్టిట్యూట్లు ఏవీ లేవు. అది మీరు ఎక్కడైనా కనుక్కోండి, నేను చెప్పడం కాదు, సార్ ఇలా చెప్పినాడని కాదు, అది పక్కా అంతే. ఎందుకంటే స్కూల్ అసిస్టెంట్ మ్యాథమెటిక్స్ చెప్పాలంటే ఇక్కడ 2 పవర్ఫుల్ ఫ్యాకల్టీలు ఇక్కడనే ఉన్నారు. ఎక్కడికి వెళ్ళైనా మేము చెప్పాల్సిందే, అర్థమైందా? కాబట్టి మీరు అదొక్కటి మైండ్ లో పెట్టుకొని ఏ ఆలోచన లేకుండా ఫాస్ట్ గా అడ్మిషన్లు తీసుకొని ఫాస్ట్ గా జాయిన్ అయిపోండి. టైం వేస్ట్ చేసుకోవద్దండి, ఓకేనా? దయచేసి ఆల్ ద బెస్ట్ మరి అందరికి. Good afternoon. So my name is Dr. Srinivas, senior faculty in zoology. I completed, my qualification is MSc, B.Ed and PhD in neuroscience and also NLP, neuro linguistic program. So నేను కూడా మీ లెక్క మీరు కాబోయే టీచర్లు, ఆల్రెడీ నేను టీచర్నే, బట్ ఐ లెఫ్ట్ ద జాబ్. నేను నల్గొండలో టీచర్నే, హైదరాబాద్లో టీచర్నే, అయితే ఇప్పుడు టీచర్ కాదు ప్రజెంట్. ఇక్కడ అందరూ చెప్పుకున్నట్టు రామయ్య ఇన్స్టిట్యూట్లోనే దాదాపు ఇప్పుడు వచ్చినటువంటి జాబుల్లో అతిశయోక్తి కాకపోతే 85% జాబులు ఇప్పటి వరకు పొందినటువంటి వారు అన్ని రామయ్య ఇన్స్టిట్యూట్కే వచ్చినాయి. నేను 100% అని చెప్పి మీకు ఏదో గొప్పలు చెప్పాల్సిన పని లేదు. ఎందుకు దీనిలో ఉన్నటువంటి ఒకటే ఒక రహస్యం, ఈ రాష్ట్రంలో తెలుగు రాష్ట్రాల్లో ఉన్నటువంటి టాప్ మోస్ట్ ఫ్యాకల్టీని తీసుకొని చెప్పేయడమే ఇక్కడ ఉన్నటువంటి రహస్యం, అంతే తప్ప ఇక్కడ ఏం మంత్రదండాలు లేవు. టాప్ మోస్ట్ తెలుగు రాష్ట్రాల్లో ఈ లెక్చరర్ ఒక జువాలజీలో టాప్
లేదా ఈ లెక్చరర్ బాటనీలో టాప్, ఈ లెక్చరర్ మ్యాథ్స్లో టాప్ అన్నటువంటి వ్యక్తిని వాళ్ళ ఇంటి దగ్గర కూర్చొని మరి బతిమలాడి పైసలు ఇచ్చి తీసుకొచ్చి మీ ముందుకు తీసుకురావటమే ఈ యొక్క డైరెక్టర్ లక్ష్మణ్ గారి యొక్క ఒక ముఖ్యమైనటువంటి ఒక అంకిత భావంతో పనిచేస్తుందని మీరు అందరూ కూడా చెప్పుకోవాల్సిన అవసరం. ఇంతవరకు దాదాపు 1000 మంది జాబులు పొందినారు నాకు తెలిసి. ఎందుకంటే మేము ఎప్పుడైతే ఇక్కడ 2002లో మేము ఎక్కడైతే ఉన్నామో అక్కడి నుంచి మాతో పాటు ఉన్నటువంటి వ్యక్తి, మాతో పాటు పనిచేసినటువంటి వ్యక్తి అయినప్పటికీ కూడా ఎప్పుడు కూడా సంపాదన ధ్యేయంగా ఎప్పుడు పనిచేయలేదు నాకు తెలుసు. అందుకోసమే నేను బయట పిహెచ్డి చేసి డిఫరెంట్ ఏరియాలలో పనిచేసినప్పటికీ కూడా మళ్ళీ ఒకసారి నేను ఇక్కడ రావడానికి కారణం ఏంటి అంటే, సో వారికి ఉన్నటువంటి అంకిత భావం దృష్టితోనే నేను మళ్ళీ మీకు పనిచేయడానికి ఇక్కడ రావడం జరిగింది. కాబట్టి మీరు కూడా ఇక్కడ ఉన్నటువంటి లెక్చరర్స్ చాలా డెడికేటెడ్గా ఒక డిటర్మినేషన్తోని జాబ్ కొట్టియాల పిల్లలకు అనేటటువంటి ఉద్దేశంతోనే ఇక్కడ పనిచేస్తారు తప్ప ఎవరు కూడా టైంపాస్ కోసం కానీ లేదా డబ్బు సంపాదన కోసం ఇక్కడికి వచ్చే వాళ్ళు ఎవరు లేరు దయచేసి. కాబట్టి ఇక్కడికి వచ్చిండ్రు అంటే ఖచ్చితంగా మీకు 100 పోస్టులు ఉన్నాయా లేదా 20 పోస్టులు ఉన్నాయా 10 పోస్టులు ఉన్నాయా ఇంపార్టెంట్ కాదు. మనకు కావాల్సింది ఒక పోస్ట్ అనే దృష్టిలో మనం ప్లాన్ చేస్తే 100% మనకే వస్తుంది. అరే ఇక్కడ 20 పోస్టులు ఉన్నాయి ఎంత చదివితే మనకి వచ్చేదో రాదు అనుకుంటే కాదు. ఆ 20లో నువ్వు ఎందుకు కావనేది ఒకటి మనం చేసుకోవాలి. నో డౌట్ ఈ రాష్ట్రంలో జాబ్ వస్తుంది అంటే టాప్ 85% ఇక్కడి నుంచే వస్తాయి. ఇది మాత్రం మీరు గుర్తుపెట్టుకోండి. కారణం అంటే ఇక్కడ ఒకటి వేరే ఏమి లేదమ్మా, ఈ రాష్ట్రంలో టాప్ మోస్ట్ ఫ్యాకల్టీ తీసుకొచ్చి చెప్పేయటమే సార్కార్ ఉన్నటువంటి గొప్ప ఒక మంత్రదండంగా మీరు భావించాలి. సో ఖచ్చితంగా మీ అందరికి కూడా ఇక్కడ ఉన్న వాళ్ళందరూ కూడా సక్సెస్ కావాలని, ఖచ్చితంగా మీకు జాబ్ వస్తుందని మీ ఫేస్ చూసి నేను చెప్పొచ్చు. ఎందుకంటే ఐఎమ్ ఏ మైండ్ రీడర్, మీ ఫేస్ చూసి నేను చెప్పగలుగుతాను. అంటే న్యూరో సైన్స్లో నేను పిహెచ్డి చేసిన ప్లస్ న్యూరో లింగ్విస్టిక్ ప్రోగ్రామింగ్ ఉన్నా కాబట్టి నాకు ఓన్లీ ఒక జువాలజీ సంబంధమే కాదు, సో సైకాలజీతో సంబంధం ఉంటుంది, ఫిలాసఫీతో సంబంధం ఉంటుంది, అన్నిటితో సంబంధం ఉంటుంది, వాట్ ఎవర్ మైండ్ రీడింగ్తో ఉంటుంది సంబంధం. కాబట్టి మైండ్ ఉన్న ప్రతి ఒక్కరితో నేను మాట్లాడగలుగుతాను. కాబట్టి ఐ విష్ యూ ఆల్ ది బెస్ట్. యు ఆర్ గోయింగ్ టు గెట్ ఎ గుడ్ జాబ్. థ్యాంక్ యూ వెరీ మచ్. ఐ విష్ యూ ఆల్ ది బెస్ట్. థ్యాంక్ యూ సార్. అందరికీ గుడ్ ఆఫ్టర్నూన్. మీ అందరికీ తెలిసి యూట్యూబ్లో చూసింటారు, ఆన్లైన్లో చూసింటారు. రామయ్య గురించి నేను ఎక్కువ చెప్పాను. మీరు ఫస్ట్ అడ్మిషన్ తీసుకోండి. ఇంకోటి ఏంటి అంటే ఇక్కడ వచ్చిన తర్వాత ఆనెస్టీగా ఉండాలి, నిజాయితీగా. మార్నింగ్ నుంచి రాత్రి పడుకునేంత వరకు డిఎస్సి మీదే ధ్యాస ఉంటే నువ్వు పక్క టీచర్ అవుతావు. నంబర్ 1. ఇక్కడ వచ్చి కూర్చుని ఒక 15 రోజులు బాగుంటారు, ఎవరితో మాట్లాడరు. ఇంకోటి ఏంటి అంటే సబ్జెక్ట్ కూడా ఇంతే చేరుకుంటుంది, ఎక్కువ ఉంటుంది. కాబట్టి పేపర్ చదివి అడిగితే టక్ 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 అని చెప్పేస్తారు. నో డౌట్ అబ్బా అనుకుంటాము. సార్ అన్నట్టు ఒక 35-40 రోజుల తర్వాత అడిగితే ఎందుకంటే ఆల్రెడీ పరిచయాలు పెరిగింటాయి, లీడర్షిప్ వస్తుంది, నలుగురితో మాట్లాడతాం, టైం వేస్ట్ అవుతుంది. ఇక్కడికి వచ్చిన తర్వాత ఎవరు కాదు మీకు శత్రువులు, మీ సెల్ ఫోన్, మీ పక్కోళ్ళు. నిజమా కాదా? టైం వేస్ట్ ఎక్కడైతుంది? సెల్ ఫోన్ దగ్గర 5 నిమిషాలకు ఒకసారి చూస్తారు. క్లాస్లో ఉండి కూడా సెల్ ఫోన్ చూస్తారు, వాట్సాప్ చూస్తారా లేరా? 5 నిమిషాలకు ఒకసారి. నిజం, నేను గమనించి చెప్తున్నా మీకు. మీరు ఇవి చేయకూడదు. 5 నిమిషాలకు ఒకసారి నేను వాట్సాప్ చూడను అనేటోళ్ళు చేస్తాను. హలో చూడు, తక్కువ ఇంతమందిలో ఒక 3, లేకపోతే ఇన్స్టాగ్రామ్, లేకపోతే ఫేస్బుక్. నిజం, మనకి టైం వేస్ట్ ఇక్కడే అవుతుంది. నంబర్ 1 సెల్ ఫోన్, నంబర్ 2 మీ పక్కోళ్ళు, క్లోజ్ ఫ్రెండ్ అంటారు చూడు, వాడు పెద్ద శత్రువు. ఇవి చేయాలి. ఇక్కడ ఆనెస్టీగా ఉండండి, ఏ రోజు ఆ రోజు చదవండి, మీకు ఉద్యోగం వస్తుంది. నంబర్ 2 ఏంటి, బుక్లో ఎలాగుంటే అలా చదివితే రాదు. మన క్వశ్చన్స్ నేను చూసిన, మీకు అందరూ ఏమనుకుంటాం, ద్వీపకల్ప పీఠభూమికి వాయువ్యంన ఆరావళి పర్వతాలు ఉంటాయి అని అడిగి చదువుకుంటారు. వాడేమన్నాడు, ఉత్తరము వాయువ్యము, పశ్చిమము వాయువ్యము, ఈశాన్యము ఉత్తరము అని అడిగాడు. ఎవరు రాయరు, ఆ బొమ్మ గుర్తుంటే రాస్తారు. ఇంకొకటి క్వశ్చన్ ఇలాగే జాగ్రత్త, ఇంకోటి అడిగిండు. ఏమని అడిగిండు, భారతదేశంతో ఓకేనా పశ్చిమానం సరిహద్దును పంచుకునే దేశాలు ఏవి అన్నాడు. మన బొమ్మ గుర్తుంటే పాకిస్తాన్, ఆఫ్ఘనిస్తాన్ అని రాసేస్తాం. బుక్లో ఏమనుకుంటాం, పంజాబ్తో పాకిస్తాన్తో సరిహద్దును పంచుకునే దేశాలు రాసేస్తాం. ఏమని, పంగు రాజా, పంజాబ్, గుజరాత్, రాజస్థాన్, జమ్మూ అండ్ కాశ్మీర్, లడాక్. ఇవి చదువుకుంటారు మీరు. కానీ ఏ వైపున ఉంటుంది చదువు.
భిన్నంగా ఉంటాయి క్వశ్చన్స్, చాలా భిన్నంగా ఉంటాయి. చూడండి, ఎన్ని దేశాలతో సరిహద్దు పంచుకుంటుంది రాసేస్తారు. ఆ దేశం పెద్దగా పొడవు విన్న ఎక్కువ దేశం ఏది, బంగ్లాదేశ్, తక్కువేది, ఇవన్నీ రాసేస్తారు. కానీ అలాగ అడగడు క్వశ్చన్స్. సాధారణ బిల్లు విషయంలో ఉభయ సభల సంయుక్త సమావేశాలు జరుగుతాయి చదివేస్తాడు. వాడేమన్నాడు, ఈ క్రింది సందర్భంలో ఉభయ సభల సంయుక్త సమావేశం జరుగుతుంది. డిఫరెంట్గా ఉంటుంది. మీరు మన టెట్ రాసిన వాళ్ళకి తెలుస్తుంది. డైరెక్ట్ బిట్లు 150కి ఒక 15 నుంచి 20 వరకు రాలి. నిజమా? అందరూ చెప్పండి. ఓన్లీ 15 to 20. కాబట్టి క్వశ్చన్స్ బ్యాక్గ్రౌండ్ ఇంపార్టెంట్. బుక్లో ఎలాగుంటే అలాగే చదువుకుంటే ఇంట్లో ఉండడమే బెటర్. కాబట్టి ఇక్కడ పెద్ద పెద్ద మేధావులే మీ క్లాసులు చెప్తారు. నేను ఫ్యాకల్టీ అన్నాను, ఎందుకంటే పెద్ద మేధావులు. నేను 2011 స్టార్ట్ రామయ్య ఇట్లా విత్తనం వేసినప్పటి నుంచి ఎక్కడిని నాకు తెలుసు. చాలా ఆనెస్టీగా ఉంటుంది, గౌరవంగా ఉంటుంది, నిజాయితీగా ఉంటుంది. మీరు ఇవి చేయాలి. వచ్చి జాయిన్ కావడం గొప్ప కాదు, జాయిన్ అవుతారు. వచ్చిన తర్వాత ఎట్లుండాలి అప్ టు డిఎస్సి. చూడండి, ఫిబ్రవరిలో నోటిఫికేషన్. ఒకవేళ ఏప్రిల్ కనుక ఎగ్జామ్స్ సెట్ ఏం చేయాలి మీరు చెప్పండి. అందరూ గుండె అప్పుడే పట్టని పోతుంది. ఎస్ఆర్ నో. కాబట్టి మీరు టైం వేస్ట్ చేయకుండా తొందరగా రావాలి. ఏ రోజు ఆ రోజు చదవాలి. ఎక్కువసేపు చెప్పినా. ఆల్ ది బెస్ట్. థ్యాంక్ యూ. లాస్ట్ 2 minutes. సో చూశారు కదా, ఇలాంటి వాళ్ళు మన దగ్గర ఇంకా చాలా మంది ఉన్నారు. సబ్జెక్ట్ వైజ్ గా, చాప్టర్ వైజ్ గా అవైలబుల్ క్లాసులు ఉన్నాయి కాబట్టి ఆ సార్లు అవైలబుల్ ఉన్నారు కాబట్టి పిలిపించాను. మీకు టైం లేదు అన్ని సబ్జెక్టులు 1 hour కంటెంట్ వినడానికి కూడా. సో రేపటి నుంచి బ్యాచ్ స్టార్ట్ అవుతుందండి. కొత్త బ్యాచ్, ఆఫ్లైన్ బ్యాచ్ అనేది రేపటి నుంచి స్టార్ట్ అవుతుంది. అంటే నేను ఇందాక చెప్పాను కదా, యాక్చువల్ టైమింగ్స్, మాక్సిమం టైమింగ్స్ అన్నది దీన్ని చూసి భయపడకండి. ఈ టైమింగ్స్ లో ఎప్పుడైనా ఉండొచ్చు క్లాసెస్. మీరు ఇప్పుడు జాయిన్ కాగానే ఫస్ట్ ఏం చేస్తారంటే మీకు ఒక వాట్సాప్ గ్రూప్ క్రియేట్ చేస్తారు. రేపటి నుంచి బ్యాచ్ స్టార్ట్ కాబట్టి మీకు షెడ్యూల్ కూడా వస్తుంది. ఏ టైంలో ఏ క్లాస్ ఉంటుంది, ఏ సబ్జెక్ట్ ఉంటుంది అనేది మీకు నైట్ 9 o'clock కల్లా మీకు షెడ్యూల్ కూడా మీ వాట్సాప్ గ్రూప్లో 9, 10 వరకు అయినా కూడా మీకు షెడ్యూల్ వస్తుంది. డిపెండ్ ఆన్ ఫ్యాకల్టీ అవైలబిలిటీని బట్టి ఈ మ్యాక్సిమం టైమింగ్లో ఒక్కొక్కసారి అంటే 6:30 నుంచి 8 వరకు అయినా ఉండొచ్చు, 8 నుంచి 5 వరకు అయినా ఉండొచ్చు, 9 నుంచి 4 వరకు అయినా ఉండొచ్చు, 10 నుంచి 6 వరకు అయినా ఉండొచ్చు, ఒక్కోసారి 2 నుంచి 8 వరకు అయినా ఉండొచ్చు. సో ఏదో ఒక టైం, ఈ మ్యాక్సిమం టైమింగ్స్ లో మీకు క్లాసెస్ ఉంటాయి. నోటిఫికేషన్ వచ్చింది 40 days లో ఎగ్జామ్ ఉందనుకుంటే ఈ టైం కూడా అప్లై చేస్తాం. అంటే విత్ టిఫిన్ లంచ్ బ్రేక్స్ 6:30 నుంచి అంటే 8 వరకు అంటే టిఫిన్ లంచ్ బ్రేక్స్ ఇస్తాం. అంటే ఇక్కడ బెటరు, టిఫిన్ బ్రేక్ ఇస్తే టిఫిన్ చేసి రావాలి, లంచ్ బ్రేక్ ఇస్తే లంచ్ చేసి రావాలి. క్లియర్? సో ఈ టైం అయినా ఉండొచ్చు, ఏ టైం అయినా ఉండొచ్చు. ఏదైనా మీరు జాయిన్ కాగానే వాట్సాప్ గ్రూప్ క్రియేట్ చేస్తాం. ఆ గ్రూప్ లో మీకు షెడ్యూల్ వస్తుంది. రేపటి నుంచి అయితే ఆల్రెడీ మట్టపల్లి సార్ టైం ఇచ్చాడు. రేపు 8 o'clock ఇదే క్లాస్ రూమ్ లో మీకు కరెంట్ అఫైర్స్ బ్యాచ్ స్టార్ట్ అవుతుంది. పర్స్పెక్టివ్, నెక్స్ట్ పర్స్పెక్టివ్ ఉండొచ్చు. సో నైట్ కల్లా ఇప్పటికైతే కరెంట్ అఫైర్స్ సబ్జెక్ట్ సార్ మనకు రేపటి నుంచి స్టార్ట్ చేస్తానని టైం ఇచ్చాడు కాబట్టి ఆ 10 మార్కులు చాలా చాలా ఇంపార్టెంట్. ఫస్ట్ నుంచి ఇంటనే మీరు ఆ ఎండింగ్ వర్క్ అనేది క్లాసు అన్ని కాంపిటేటివ్ ఎగ్జామ్స్ మనకు వస్తుంది కాబట్టి మిస్ కాకండి. నైట్ వరకు అడ్మిషన్లు ఉన్నాయి. ఆల్రెడీ ఆన్లైన్లో కూడా చాలా మంది యాప్లో 500 రూపీస్ పెట్టి రిజిస్ట్రేషన్ కూడా చేసుకున్నారు. వాళ్ళు రేపటి నుంచి క్లాసెస్కి వస్తారు కాబట్టి నైట్ వరకు, రేపటి బ్యాచ్ వరకు అడ్మిషన్స్ ఉంటాయి. మీరు అందరు కూడా నైట్ వరకు జాయిన్ కావచ్చు, రేపటి నుంచి క్లాస్కి రావచ్చు. ఇదే క్లాస్ రూమ్ లో ఉంటుంది, ఇదే ఏరియాలో క్లాసెస్ ఉంటాయి. ఈ పక్క బిల్డింగ్ లో కానీ, ఈ బిల్డింగ్ లో కానీ. అంటే కంటెంట్లు కాబట్టి ఒకటే క్లాస్ రూమ్ లో అందరు చెప్పలేం కాబట్టి సబ్జెక్ట్ వైజ్ గా డివైడ్ చేయాల్సి వస్తుంది. మార్నింగ్ కామన్ సిలబస్ ఉండొచ్చు, మధ్యాహ్నం కంటెంట్లు ఉండొచ్చు, మెథడ్ ఉండొచ్చు. ఏదైనా డిపెండ్ ఆన్ ఫ్యాకల్టీ అవైలబిలిటీని బట్టి మీకు షెడ్యూల్ ఉంటుంది. అప్ టు ఎగ్జామ్ వరకు ఎలా కంప్లీట్ చేయాలనేది మేము చూస్తాం. గ్యాప్ వచ్చినప్పుడల్లా మీరు ప్రిపేర్ అవుతూనే ఉండాలి. ఒక సబ్జెక్ట్ నడుస్తుంటే ఆ చాప్టర్ ఫస్ట్ మన రన్నింగ్ నోట్స్ చదవాలి, మన మెటీరియల్ చదవాలి. దాంతో పాటు అదే చాప్టర్ ఇంకా వేరు వేరు బుక్స్ అయినా చదువుకొని ప్రాక్టీస్ చేయాలి. ఎందుకంటే కంప్లీట్ అయిన సిలబస్ మీద ఎగ్జామ్ ఎట్లాగో కండక్ట్ చేస్తాం కాబట్టి. క్లియర్? ఎనీ డౌట్స్? నో డౌట్స్? ఓకే, ఆల్ ది బెస్ట్ వన్స్ అగైన్. థ్యాంక్ యూ. టీచర్ జాబే మీ లక్ష్యమా? తెలంగాణ టెట్ డిఎస్సి, ఏపీ డిఎస్సి ప్రిపేర్ అయ్యే విద్యార్థులకు రామయ్య కోచింగ్ సెంటర్ ఆఫ్లైన్ కోచింగ్, ఆన్లైన్ లైవ్ క్లాసెస్. ఆఫ్లైన్ కోచింగ్ కావాలంటే దిల్సుఖ్ నగర్ హైదరాబాద్ రండి. ఆన్లైన్ లైవ్ క్లాస్ కావాలంటే ప్లే స్టోర్ నుంచి రామయ్య కంప్యూటర్ కోచింగ్ సెంటర్ మొబైల్ యాప్ డౌన్లోడ్ చేసుకోండి.